మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. గత కాలమంతా ప్రతి విషయమందు కాచి కాపాడి క్షేమముగా కూర్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నన్ను స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన అభిషిక్తులు దైవదాసులు రత్నయ్య గారికి నా హృదయపూర్వక శుభాభివందనాలు. వారి కుటుంబములకు నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మరి వేదికను అలంకరించిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి కూడి ఉన్న కోరేపుగా సంఘములకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారండి? బాగున్నారా? విపత్కర పరిణామాల నుండి, కరోనా లాంటి కష్టకర పరిస్థితుల నుండి దేవాది దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారు. మరి ఆయన కృపను చూపారు. ప్రతి విషయంలో మరి మనం బలహీనమైనప్పుడు మనకి ఏ ఆలోచన చేయాలా, ఏ ప్రశ్నకు ఏ సమాధానం ఇవ్వాలా అన్న వేళలో మరి మనకి మంచి సమాధానం ఇచ్చి మనల్ని కాచి సాతాను కోరల నుండి దాచి మనల్ని కాచి కాపాడిన దేవాది దేవుడికి మరి ఇప్పుడు ఈ క్షణంలో, ఈ సమయంలో, ఈ మందిర ప్రాంగణంలో ఆరోగ్యంగా సజీవంగా నిలబెట్టి మనం ఆయనను కొనినట్టుకు, ఆయనను చాలించుటకు, ఆయనను సేవించుటకు, ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, సమయమును బట్టి ఒకసారి మనందరం కూడా పూర్ణ ఆత్మతో మనమందరం రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా గంభీరంగా స్తోత్రములు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచిది. ఇప్పటి వరకు పాటలతో, ప్రార్థనలతో, స్తుతులతో, మరి కృతజ్ఞతాస్తుతులతో, యాచనలతో, స్తుతి స్తోత్ర నైవేద్యములతో, ఆరాధనలతో దేవుని నామాన్ని మహిమపరిచాం. అందును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ సంతోషిస్తున్నా. మరి మన మార్గములకు త్రోవను, పాదములకు దీపములైన వాక్యము కొద్ది నిమిషాలు మన వాక్యమును ధ్యానిద్దాం. ఈ ప్రార్థనల సారాంశం తెలుసా అండి? ఉపవాస ప్రార్థనలు. ఏ ప్రార్థనలు అండి? ఉపవాస ప్రార్థనలు. ఈ ఉపవాస ప్రార్థనలు ఎవరి కోసం అంటారు? ఎవరి కోసం? మన కోసమే, మనందరి కోసం. ఏ ఒక్కరి కోసమో కాదు. దైవజనులు ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలను మరి పెట్టడానికి, ఈ డేట్లను నిర్ణయించడానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు, ఈ డేట్ల కోసం, మరి ఈ వారముల కోసం, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కోసం ఆయన ఎన్ని మరి ప్రార్థన రాత్రులు గడిపారు. హల్లెలూయా. మరి దాని ఫలితమే ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు. మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు నేను బయలుదేరాలి. మా తాగిగడప కానూరు ఏరియాలో తుఫాన్ అంటే నమ్మండి, తుఫానే, బాగా వర్షం అండి. అసలు బయటికి రాలేని పరిస్థితి. దైవజనులకి ఫోన్ చేశారు, అయ్యా మీకు ఎట్లా ఉందంటే అసలు ఇక్కడ ఏమీ లేదు దగ్గర అన్నారు. అయితే ఈ సగం వరకే ఉందామలే అని బయలుదేరా. అది కంకిపాడు వరకు ఉంది వర్షం. పునాదిపాడు లైట్ గా ఉంది, పోవాలని అసలు లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని హల్లెలూయా. ఎందుకంటే వాతావరణాన్ని ఆపలేం కానీ మన ప్రార్థన సమయాన్ని దేవుడు మార్గములు ఏర్పరుస్తాడు. హల్లెలూయా. ఈ సమయం వరకు దేవుడు ఆయన కృప కాపుదల మన మీద ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దైవ సేవకుల ప్రార్థన ఫలితం అన్నమాట. హల్లెలూయా. కనుక ఈ దైవజనులు మరి ప్రతిష్ఠించిన ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు మనందరి ఆర్థిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, కుటుంబాల క్షేమం కొరకు, ఆశీర్వాదాల కొరకు, మరి సంఘ సమృద్ధి కొరకు, నూతన ఆత్మ సంపాదన కొరకు, మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మరి దైవజనులకు ఆలోచన కలిగించారు. ఈ 3 రోజులు ప్రతిష్ఠించిన దినములు చాలా పరిశుద్ధమైనవి. కనుక ప్రతి ఒక్కరు ఈ 3 రోజులు మానకుండా, సమయాన్ని అనాలోచిత నిర్ణయాల్లో తీసుకోకుండా ఈ సమయము ఈ ప్రాంగణంలోనే గడపాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. యోవేలు గ్రంథము
2వ అధ్యాయం 11వ వచనం చదువుకుని వారు చదివి సహాయం చేయగలరు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా చదవం. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయుట ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమ తండ్రి, మా ఆత్మను రక్షించుటకు శక్తిగా మీ ఆత్మను, శక్తిగా మీ వాక్యమును వినిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభువా, కూడి ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి హృదయంలో మీరు ఉండునట్లు సహాయం చేయండి. నిలబడి ఉన్న మరుగుపరచండి. నయా ప్రభువా, మీ పరిశుద్ధాత్మ నయా స్వరమును మాకు వినిపింపచేయండి. మీ ముఖాంతరంలో దర్శనము కూడి ఉన్న ప్రతి బిడ్డ ముఖములోను హృదయములోను అయా ప్రభువా వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతివాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, యోవేలు గ్రంథము మనం గమనించినట్లయితే మీ వస్త్రములను కాక మీ హృదయములను చెప్పుకోండి. యోవేలు అనగా యెహోవాయే నా దేవుడు అని అర్థం అండి. యెహోవాయే నా దేవుడు. యోవేలు అనగా ఏంటండి? యెహోవాయే నా దేవుడు. ఆ మాటకు అర్థం ఉపవాస దినములు అనగా దేవుడు ఏమన్నాడంటే వీటిని దుఃఖ దినములు అన్నాడండి. ఉపవాస దినముల దుఃఖ దినములు ప్రతిష్ఠించుకోండి అన్నాడు. అది ఉపవాస దినములుగా మనం పిలువబడుతున్నాం. ఉపవాసం అంటే ఉపేక్షించబడడం అండి. ఉపేక్షించబడడం, మనకు ఇష్టమైన దాన్ని వద్దడం, మనకి ఇష్టమైన వాటన్నిటినీ త్యాగం చేయడం, అది ఉపవాసం. ఉపవాసంలో మనము చేయవలసినవి దేవుడితో మాట్లాడే ప్రతి విషయమును మనం చాలా పరిశుద్ధముగా మాట్లాడాలి. ఉపవాసం అనగా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే ప్రక్రియ అండి. దేవుడితో ఏర్పరచుకునే ఒక సహవాస మార్గం అండి. దేవుడితో సహవాసం చేయడానికి దేవుడు ఏర్పరిచిన ఒక గొప్ప సమాధాన మార్గమే ఉపవాసం. ఉపవాసము మనం చేసే ప్రార్థనను దేవుడు ఎలా వింటాడో తెలుసా అండి? ఎవరన్నా మాట్లాడుతుంటే మనం గోడ చాటుకుంటూ వింటామే, అలా వింటాడంట. ఎలా వింటాడంటే యెహోవా చెవియొగ్గి వింటాడంట. హల్లెలూయా. ఉపవాస దినములో మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి ఆలోచన, మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి ప్రార్థన, నీవు పాడే ప్రతి పాట అంతా యెహోవా చెవియొగ్గి వింటాడంట. హల్లెలూయా. మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో సహవాస మార్గంగా ఏర్పరచుకునే ప్రక్రియ ఉపవాసం. ఆత్మ సంఘం కాలం నాటి కాలంలో దేశ వరకు కూడా మనం ఎదుర్కొనే సమస్యలను జయించడానికి, మనకున్న సమస్యలు ప్రతిదీ మనం ప్రశ్నకు సమాధానం ఏర్పరచుకోవడానికి మరి ఉపవాసము ఒక గొప్ప ఆత్మీయ ఆయుధంగా ఉందండి. మనకు క్రైస్తవులకు ఒక ఆయుధం ఉంటుంది. ఆయుధం ఏంటో తెలుసా? ఉపవాసం. ఉపవాసము గొప్ప ఆత్మీయ ఆయుధం అన్నమాట. మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉపవాస ప్రార్థనల ద్వారా జయం పొందుకున్నారు, వారి సమస్యలను తీర్చుకున్నారు, ప్రమాదం నుండి తప్పించుకున్నారు, మరి మార్గములు తెలియనప్పుడు మార్గములు ఏర్పరచుకున్నారు, వారు మరణం నుండి తప్పించబడ్డారు. ఉపవాసం అనగానే మనము అన్నం మానేయటం, తింటం మానేయటం, తాగటం మానేయటం అనుకుంటుంటాం.
అది శారీరకంగా. ఆత్మీయంగా ఆలోచిస్తే ఉపవాసం అంటే దేవుడితో సహవాసమే. హల్లెలూయా. సృష్టిలో దేవుడు ప్రతి జీవికి ఆహారం ఇచ్చాడండి. ప్రతి జీవికి ఆహారం ఇచ్చాడు. మరి సృష్టిలో అంటే జీవిలో కూడా మనం కూడా భాగమే కదండి. మనం కూడా భాగమేగా. ఏమండి, కుక్కలు దారి చేశాడు, నక్కలు దారి చేశాడు, గాడిదలు దారి చేశాడు, ఒంటెలు దారి, అన్నిటి దారి చేశాడుగా, ఏనుగులు దారి చేశాడు. వాటితో పాటు మనం కూడా దారి చేశాడుగా, మనకు కూడా ఆహారం ఇచ్చాడుగా. హల్లెలూయా. మరి ప్రతి గంటకు ఒకసారి నీళ్లు తాగాలి, ప్రతి 3 గంటలకు ఒకసారి ఘన పదార్థాలు తీసుకోవాలి శరీరానికి. అలా దేవుడు మన అవయవాలను లింకప్ చేసి ఒక డిజైన్ చేసి మన మానవ దేహాన్ని తయారు చేశాడు. ఇది సృష్టి ధర్మం. ఏదో ఒకరికి ఆకలింది ఒకరికి అవదని కాదు, కానీ ఇది మానవ దేహ నిర్మాణంలో ఒక సృష్టి ధర్మం. అయితే దేవుడితో మాట్లాడాలని, దేవుడితో సంభాషించాలని, తన ఆహారాన్ని తన ఆకలిని అర్చుకుంటూ దేవుడితో చెప్పుకోవాలనే ప్రక్రియ దేవుడికి చాలా ఇష్టం అండి. అదే ఉపవాసం. ఈ ఉపవాసం చేసే వాళ్ళు రెండు విషయాలు మనకు కనపడతాయి. ఏంటంటే పట్టుదల మొదటిది, రెండవది త్యాగం. ఈ రెండుని విడుదలే ఉపవాసం. చూడండి, మనం పట్టుదలగా ఒక్కొక్కరు ఉంటాం, ఉపవాసం చేస్తా ఉంటాం, కానీ ఉండలేమండి. శరీర తత్వం బట్టి ఆకలి చేస్తా ఉంటుంది. ఒక బిస్కెట్ తిందామా, యాపిల్ ముక్క తిందామా ఆలోచిస్తూ ఉంటాం. అది కానీ తిన్నా అనిపిస్తుంది, కానీ తినం. అదే దేవుని మహిమ. తెలియదు, మీరు ఎప్పటి వరకు ఉండాలనుకుంటారో అప్పటి వరకు ఉండగలరు, కానీ శరీరం కదండి. మన ఎవరంటే మట్టి అని మనం ఎవరి వడ్డనా మనం శరీరమా మట్టి, మట్టి. అందుకని మనకేంటంటే లాగుతూ ఉంటుంది, ఆడ పక్కనే ఉంటాడు, లాగేస్తా ఉంటాడు. హల్లెలూయా. మనము మట్టి మానవులు కనుక మనము ఈ ఆహారాన్ని త్యజించి, రెండోది త్యాగం, ఇష్టమైన దాన్ని వదిలేస్తున్నాం కదండి దేవుని కోసం. కనుక ఈ రెండింటి విడుదలనే ఉపవాసం. ఈ రెండింటిని త్యాగం చేసి దేవుని కోసం మనం ఉపవాసం ఆచరించేటప్పుడు దేవుడు గ్రహిస్తాడండి. ఈ రెండింటికి ఉన్న దాన్ని దేవుడు గ్రహించి మనకు సత్ఫలితాన్ని దయచేస్తాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే వస్త్రాన్ని కాదని చెప్పేది. ఏం చెప్పుకోవాలట? మన హృదయాన్ని చెప్పుకుని దేవుని వైపు తిరిగి రండి. దేవుని వైపు తిరిగి రండి. ఆయన కృప, కరుణ, దీర్ఘశాంతము, మహాదయగలవాడు. తాను ఉద్దేశించిన కీడును చేయక మనసును తిప్పుకుంటాడండి దేవుడు. మనం ఎన్ని పనులు చేసినా, ఎంత మనం ఆయన ఇబ్బంది పెట్టినా, ఆయన ఆజ్ఞలను మీరినా ఆయన మనను దరిచేర్చే ప్రేమమయుడండి. ఆయన ఎంతకాలో మనను ప్రేమిస్తాడండి. ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమించాడు, ప్రేమించగలడు. మనం సంపూర్ణంగా ప్రేమించలేమండి ఎవరిని. చూడండి, ఏదో ఒక రోజు ప్రేమిస్తాం, 2 రోజులు ప్రేమిస్తాం. సంపూర్ణంగా ఎవరిని మనం ప్రేమించలేమంట. ఏదో ఒక మూల క్రోధము, కోపము, ఆత్మము రాశారు ఇక్కడ అయ్యారు. అవి ఎక్కడో అక్కడ మనకు మనం మన గర్వాన్ని బట్టు, మన అసూయను బట్టు మనం ఆ దానిలో పడిపోతాం. హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇశ్రాయేలును కఠినంగా శిక్షించాడు. కఠినంగా శిక్షించి వారి దేశం అంతా కరువేర్పరిచారు. మిగిలిన పంట అంతా నాశనం అయిపోయింది. ఆ నాశనం అయిపోయిన పంట అంతా బెడదలు తినేసింది. ఆ బెడదలు తినేసిన పంట అంతా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. వాళ్ళని ఆ దేశం అంతటిని దారిద్రతలో తోసేశాడు. దారిద్రతలో తోసేశాడంటే దేవుడే కఠినంగా శిక్షించి వాళ్ళ పడదోశాడని మనం చెప్పుకోవచ్చు. యెహోవా గుర్తుతో నశింప చేయకుండేలా ఉపవాసం ప్రతిష్ఠించండి అని దేవుడే వారికి చెప్తారండి. ఎన్నిసార్లు చెప్తాడు తెలుసా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్తాడు. 3 సార్లు చెప్తాడు వాళ్ళకి, అయ్యా మీరు గోధుమ పట్ట కట్టుకొని మీరు ఉపవాస దినములు ప్రతిష్ఠించుకోండి అని 3 సార్లు చెప్తాడు. కానీ మా వాళ్ళు నామమాత్ర ఉపవాసం చేస్తారండి. నామమాత్ర ఉపవాసం ఎలాగట? పెదవుల మీద ఉపవాసం, శరీరానుసారమైన ఉపవాసం, కొంచెం సమయం ఉపవాసం. ఎవరు శుద్ధ హృదయంతో ఉపవాసం చేయడల్లా అది దేవునికి
నచ్చల. ఎలాగంటే మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఉపవాసము చేయండి అని 3 సార్లు చెప్పాడు దేవుడు. అయినా వాళ్ళకి ఎక్కడ చింపుకోవాల్సింది హృదయాన్ని. అంటే వీళ్ళు మాత్రం ఊరి బట్టలు చింపుకుంటున్నారు, వాళ్ళ మాటలను చింపుకుంటున్నారు, వాళ్ళ ఏమండి వాళ్ళ బట్టలు చింపుకుంటున్నారు, వాళ్ళ పనులను చింపుకుంటున్నారు. కానీ దేవుడికి కావాల్సింది ఏంటండి? నామమాత్రం కాదు, శరీర క్రియలు కాదు, నామమాత్రపు మాటలు కాదు, పెదవులపై మాటలు కానీ అంతరంగ హృదయం దేవునికి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం. బూడిద పోసుకొని ఉపవాసం ఉంటున్నారు, ధూళి పోసుకొని ఉపవాసం ఉంటున్నారు, వస్త్రాలు చింపుకొని ఉపవాసం ఉంటున్నారు. కానీ ఆయనకి ఆత్మీయంగా శరీరానుసారంగా ఎన్ని పోసుకొని ఉంటున్నారు. కానీ ఆత్మీయంగా దేవుడికి ఏమి కావాలో, దేవుడు ఏమి కావాలనుకుంటున్నాడు, దేవుడు ఎక్కడ నుండి కోరుకుంటున్నాడో, దేవుడు ఏమి ఏర్పరచుకోవాలంటున్నాడో, దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ హృదయం. అమలారా, నీ హృదయం దేవుడికి కావాల్సింది. నీ హృదయం దేవుడికి కావాలి. నీ హృదయాన్ని చెప్పుకుంటే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయాన్ని చెప్పుకోవడం అంత తేలికంటారా? అంత తేలికంటారా? దేవాది దేవుడు మన హృదయాన్ని చెప్పడానికి దేవుని విడిచి భూమికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఏంటి? హృదయానికి అంత అంటే ఆ కొత్త కాబట్టి వచ్చాడు. హృదయం మార్చడం అంటే హృదయ ప్రవర్తన చెందించవలగాడు జీవము గల యేసయ్య మాత్రమే. హల్లెలూయా. చూడండి, ఎక్కడైనా విన్నారా? ఆ గుడికి వాళ్ళు మారిపోయారంట, ఈ ఆలయానికి వెళ్ళారు, వీళ్ళు మారిపోయారంట ఎక్కడ విన్నారా? ఒక క్రైస్తవుల నుండి వస్తుంది, ఒక చర్చి నుండి వస్తుంది, ఒక మందిరం నుండి నేను మారాను, నా హృదయం మారింది, నా చెడు తలంపులు పోయింది అని ఒక క్రైస్తవుల దగ్గర నుండి వస్తుంది ఆ మాట. హల్లెలూయా. చూడండి, హృదయం మారడం అంటే తేలిక కాదు. అందుకే దేవాది దేవుడు త్యజించి ఆయన అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడండి. దేనికోసం తెలుసా? నీ హృదయం కోసం. అమ్మా, నీ హృదయం కోసం అండి, నీ హృదయం కోసమే. హల్లెలూయా. దేవాది దేవుడికి కావాల్సింది మన హృదయం. దేవుడు హృదయాన్ని మార్పు కోరుకుంటే వీళ్ళేమో పైకి ఉపవాసం చేస్తున్నారు. దేవుడు కోరుకునేది ఒకటి, మనం చేసేది ఒకటి. మన దైనందిన జీవితంలో కూడా అండి ఆచారాలను అలవాట్లను మనం తెలియక దేవుడు ఒకటి చేయమంటే మనం ఒకటి చేస్తుంటాం. అవునంటా? హల్లెలూయా. కనుక హృదయం మారాలంటే, మన హృదయం మారాలంటే అంత తేలిక కాదమ్మా. హృదయం మారాలంటే ఏం చేయాలంటే మార్కు సువార్త 7వ అధ్యాయము, మన హృదయంలో ఏమేమి ఉంటాయి, వాటి వల్ల మన హృదయం మారడం లేదు దేవుడు అక్కడ చెప్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము మనుషుల లోపం నుండి బయలుపడినది మనుషుని అభివృద్ధిపరచును. లోపం నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జాతకములను, మనుషుల లోపం నుండి బయలుపడినది మనుషుని అపవిత్రపరచును. ఏమండి, మన లోపం నుండి వచ్చేదే మనల్ని అపవిత్రపరుస్తుందంట. ఎక్కడి నుంచి వచ్చేదండి? హృదయంలో నుండి వచ్చేదే మనల్ని అపవిత్రపరుచుంది. అవేంటి అంటే లోపం నుండి అనుగల మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమ కామ వికారమును, మత్సరమును, దేవదూషణమును, అహంభావమును, అవివేకమును వచ్చును. కాబట్టి మన హృదయంలో ఇన్ని ఉన్నాయండి. ఇన్ని ఉంటే ఇది ఎక్కడ మారిందండి? ఏదైనా ఏదో అడిగాలో ఒకటో రెండంటే మేము తక్కువ కానీ ఇన్ని ఎక్కడ తెచ్చుకుంటామండి? హల్లెలూయా. ఇన్నా తక్కువగలమా? అసలు ఇది రావాలంటే మనం ఏం చేయాలి? ఇన్ని లోపల రావాలంటే సామాన్యమా? అందుకే ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. మా హృదయానికి అంత ఉన్నది. దేవుడు మా హృదయానికి అంత ఉంది. అందుకే దేవుడు వీటన్నిటిని తీయడానికి ఆయన ఉపవాసము దినములు ప్రతిష్ఠించాడు. ఈ ఉపవాస దినంలో నిన్ను నువ్వు రిక్తుడిగా చేసుకుని, అయ్యా నేను దుమ్ముని, అయ్యా నేను ధూళిని,
అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడను, అయ్యా నేను దేనికి విలువ లేని దాన్ని, అయ్యా నాకు విలువ లేదయ్యా అని నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడంట ఆత్మీయతలో నిన్ను హెచ్చిస్తూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఉపవాసం చేసేటప్పుడు ఇల్లు కట్టుకుంటామండి. మనం ఇల్లు కడుగుతాం, శుభ్రంగా సర్పేసి ఇల్లంతా కడిగేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, పిల్లలకు స్నానం చేయించేస్తాం, మంచి డ్రెస్ వేసుకుంటాం, అందరూ కూర్చుంటాం, బైబిల్ అన్ని తుడుచుకుంటాం, బైబిల్ కూర్చుంటాం, ప్రార్థన చేస్తా ఉంటాం. కానీ మా హృదయంలో అందరూ డబ్బులు కట్టలేదే, అదే మాకు వడ్డీ కట్టలేదు. మా హృదయంలో ఎవరో రావాలి, ఆయన ఎక్కడి వరకు వచ్చాడు, మన మనసు అడిగిపోతా ఉంటుంది. హల్లెలూయా. మనకి అది కావాలి, మనకి ఇది కావాలి, ఇలాగూ మన హృదయంలోని కపట ఆలోచనలు ఉంటాయి. కానీ మన హృదయం నిండా ఆయన నింపుతాం, పై తలంపుతో ప్రార్థన చేసుకుంటాం. లోపల హృదయంలో మా ఆయనకి రాలేదు, ఎక్కడి వరకు వచ్చాడు, పునాది పడుకు వచ్చాడా, ఎక్కడి పడుకు వచ్చాడా అని అట్లా ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు వచ్చి రోజు పడతారు, రోజు పడగానే వస్తున్నాడని మధ్యలో వెళ్ళిపోతాం. వెళ్ళి ఆమెకు వచ్చిందో తెలుసా, పనే ఉండదు, ఏదో చెప్పుకుంటే అసలు ఒక గంట తినేస్తుంది. ఇదే సాతాను ఏం చేస్తాడు తెలుసా అంటే, ఏదో చేసేది మనల్ని కత్తి పెట్టి పొడి చేయడు, వాళ్ళు ఏదో తీసుకెళ్ళిపోడు, మన సమయాన్ని వృధా చేస్తారు. ఇది సాతాను మన మీద ప్రయోగించే మొదటి బాణం. మన సమయాన్ని వృధా చేసేస్తాడండి. దేవుడితో మన సంబంధం నిలబెడితే ఇది ఏమైపోతుందో, నా నుండి దూరం అయిపోతాడేమో, ఆయన మనల్ని చాలా ప్రేమ పోయి దేవుడి కన్నా ఎక్కువ ప్రేమిస్తారు మనల్ని. అన్నీ మనకు అనుభవాలన్నీ చేస్తా ఉంటాడు. నువ్వు నవ్వాలి, నీకే ఇస్తాను అన్నీ అని అన్ని తెచ్చి పెడతాడు. మనకి శరీరానికి కావాల్సింది ఎక్కి తెచ్చి పెడతాడు, ఆత్మ కావాల్సింది ఉంటుండదు ఆ దగ్గర. మరి దేవుడి దగ్గరికి వెళ్తుంటే మనకు అన్ని నీ చేస్తా ఉంటాడు, అది కోపం చేస్తాం. మనం అన్ని చేస్తాం, ఉపవాసం చేసేటప్పుడు అన్ని చేస్తాం, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు అన్ని చేస్తాం. కానీ మన హృదయాన్ని కడుక్కోవాలి ఆయనతో, ఆయన కన్నీటితో, మన కన్నీటితో మన పాపాలు ఒప్పుకొని, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి, అయ్యా నా పాపశాపాలు తీసివేయి ప్రభువా, నా జన్మ కర్మ నా పాపాలు తీసివేయి ప్రభు, నా బిడ్డల పాపాలు తీసేయి, అయ్యా నీవే నా దిక్కు, నీవే నా దిశ, అయ్యా ప్రభువా నువ్వు నన్ను రక్షించు ప్రభువా, నన్ను కాపాడే దేవుడివి, నువ్వు ప్రేమమయుడివి, నువ్వు ప్రేమిస్తావు ప్రభువా అని నీవు గనక ఆయన మీద ఆధారపడితే, నీవే నా ఆశ్రయం అని నువ్వు అనగలిగితే, ఆటంకములు లేకుండా డైరెక్ట్ గా ఆయన నీతో మాట్లాడే ఉపవాస దినము. చెప్పవచ్చు మారాలి మన హృదయం. హల్లెలూయా. మా హృదయంతో కూడిన, మా హృదయంతో ఇన్ని జాగ్రత్తము, అబద్ధపు మాటలు, అబద్ధపు ఆలోచనలు, విచారము, లోపత్వము ఇన్ని పెట్టుకుని, నీ హృదయంలో అబద్ధంతో కూడిన ఆటపాటలు పెట్టుకుని, మరి పాపపు క్రియలు పెట్టుకుని ఉపవాసం చేస్తే దేవుడు అంగీకరిస్తారంటారా? అంగీకరిస్తారా? హల్లెలూయా. మారాలి మన హృదయం. మరి మాట ఆయన మారు మనసు పొందాలి, మనం మారు మనసు పొంది దేవుడిని అంగీకరించాలి. మన హృదయం మారాలండి, మనం కాదు మారాల్సింది, మన వేషధారణ కాదు మారాల్సింది. అరే అయ్యా నువ్వు మారాలయ్యా, అరే నువ్వు మారాలంటే ఇవాళ పని చేసుకుంటే క్యాన్సర్ చేసుకుంటాడు. ఇదేంటా అంటే నువ్వు మారాలంటే మార్చే అంటాడు. అరే ఈ క్యాన్సర్ కాదంటే నువ్వు మారాలయ్యా, నువ్వు మారాలి, మద్దతు బాగాలేదా మారాలంటే వాడు ఏం చేస్తాడు, షూట్ చేస్తాడు. ఏ అయ్యా రత్నం అంటారు, అయ్యా నువ్వు మారాలయ్యా, మారాలి కదయ్యా, పచ్చి అన్నారు బ్రాండ్ అన్నారు, వాళ్ళు షూట్ ఇచ్చారు, యాంటీ రత్నం గారు అంటారు. అదే కనుక నేనే కనుక ఉపవాస దినం యొక్క ప్రాముఖ్యతను దేవుడు తెలియజేస్తున్నాడు. ఉపవాసం అంటే నీ హృదయం అమ్మా, నీ హృదయం. నీకేం కావాలి, నీ బిడ్డలకు ఏం కావాలి, నీ సంఘానికి ఏం కావాలి, నీ దేశానికి ఏం కావాలి, నీ సమాజానికి ఏం కావాలి, నీవు నీ హృదయంతో అడగాలి. పెదవులతో వద్దు, నీ హృదయంతో అడగగలిగితే దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలంత విస్తారము గల దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
హల్లెలూయా. ఇలాంటి వారి ద్వారా ఉపవాసం ఎందుకు చేస్తారు, ఎలాంటి అవసరాల కోసం చేశారు? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉపవాసాలు చేశారు. వాళ్ళు ఎలాంటి అవసరాల కోసం చేశారు? వాళ్ళు ఉపవాసం చేసి ఎలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు? ఒక ముగ్గురిని నేను పరిచయం చేయబోతున్నా. ఒక 3 మాటల్లో వారిని మీ ముందు పెట్టబోతున్నా. ఉపవాసాలు చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి. వాటిలో మనం మొదటిగా ధ్యానించుకుందాం స్వప్రయోజనం కోసం చేసిన ఉపవాసం. స్వప్రయోజనం కోసం చేసిన ఉపవాసం. మరణించాడని బాధతో చేశాడండి. మరణించాడని బాధతో ఒక ఆయన ఉపవాసం చేశాడు. ఆ ఉపవాసం ఏంటో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11-12 వచనములు. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. దావీదు ఆ వార్త విని తన వస్త్రములను చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు వారును యుద్ధంలో కూలిరని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. దావీదు మహారాజంట సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాడంట. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే దావీదు ఆ వార్త విని మరి సాయంకాలం సౌలు మహారాజు ఆయన కుమారుడు చనిపోయిన దుఃఖంతో చేసిన ఉపవాసం ఉండేది. సౌలు మహారాజు ఆయన కుమారుడు చనిపోయారని దావీదు దుఃఖంతో చేసిన ఉపవాసం. వారి వరకు దుఃఖపడుచు ఎవరి దావీదు గారికి ఏ కష్టం వచ్చినా ముందు చేసేది ఏదో తెలుసా? ఇదే ఉపవాసం చేస్తాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, యుద్ధానికి వెళ్ళాలన్నా ఉపవాసమే, బిడ్డకి ఏమైనా ఉపవాసమే, బిడ్డకి బాగోపోయినా ఉపవాసమే, ఆయనకి ఏదైనా ఆలోచన రాకపోయినా ఉపవాసమే, సమాధానం కావాలన్నా దావీదు మహారాజు ముందు చేసేది ఉపవాస ప్రార్థన. ఆయన వారి వరకు దుఃఖపడుతూ సౌలు మహారాజు కుమారులు చనిపోయారయ్యా అని దుఃఖపడుతూ వారి కొరకు ఎప్పుడు చేశాడంట? సాయంత్రం వరకు చేశాడంట. హల్లెలూయా. సౌలు మహారాజు చనిపోయిన తర్వాత మరొక సైన్యాధిపతి ఉండేవాడు. ఆయన పేరు అబ్నేరు. దావీదు గారికి వ్యతిరేకంగా పనిచేశాడండి ఆయన. కానీ ఆయన కోసం వ్యతిరేకంగా పనిచేసిన భయంకరమైన కుక్క సాగుకు లోనైపోయాడు. ఆయన కుక్క సాగు చచ్చాడు. అసలు ఎలాగంటే ఆయన నమ్మించి దావీదు గారి సైన్యంలో నుండి యోవాబు అనే అతను సౌలు మహారాజు దగ్గర ఉండే ఒక సైనికుడు రహస్యంగా తీసుకెళ్ళి ఆయన్ని చంపేశాడు. అప్పుడు దావీదు గారు తట్టుకోలేక ఏం చేస్తున్నాడంటే ఉపవాసం చేస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడంటే 2వ సమూయేలు 3:31-35 ఒకసారి చూడండి. 2వ సమూయేలు 3వ అధ్యాయము 31-35. ఈ బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడె వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టక రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె బట్ట అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. ఎందుకంటే వాడిని చంపేసింది వాడే కాబట్టి వాళ్ళకి శిక్ష విధించాలి. ఏమనంటే శవానికి ముందు మీరే ఉండాలి, మీరే తీసుకెళ్ళాలి, మీరే పాటలు పాడాలి అని దావీదు మహారాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు రాజు అబ్నేరు శవం దగ్గర ఎలుగెత్తి ఏడ్చాడు. దావీదు గారు శవం దగ్గర అబ్నేరు గారి శవం దగ్గర ఎలుగెత్తి ఏడ్చాడంట. ఆయన చూసి రాజు అంతా ఏడ్చారంట. అప్పుడు దావీదు గారు ఒక పాట కూడా పాడారు. ఏంటంటే అబ్నేరు నీ చూడప్పుడు చచ్చున్నట్టుగా నువ్వు చావో తగునా అని ఆయన ఒక కీర్తన పాడాడు. అప్పుడు రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడుతూ జనులందరూ మరి ఎక్కువగా ఏడ్చి ఆయన
మాటను చూసి ఇంకా బాగా ఏడ్చారంట. అదే రాజు ఏడిస్తే లేదు మనమేంట్రా, అబ్నేరు చనిపోయాడురా అని బాగా దుఃఖపడిపోయారంట. అప్పుడంట మరి సాయంత్రం వరకు తర్వాత సైనికులు మంత్రులు వాళ్ళు ఉంటారు కదండి, వచ్చి దావీదు అంట అయ్యా భోజనానికి వెళ్ళిందిరా అంటే ఆయన అన్నారంట సూర్యాస్తమయము మునుపు వరకు, అంతేనండి, సూర్య అస్తమించక మునుపు అంటే రాత్రి, సాయంత్రం అంటే సాయంత్రం, సూర్యుడు అస్తమించక మునుపు వరకు నేనేదైనా ముట్టుకుంటే నాకు అపాయం కలుగును గాక. ఆయన ఎప్పుడు వస్తున్నాడండి? సాయంత్రం వరకు. ఇది ఎవరి కోసం ఉన్నాడు? దావీదు మహారాజు, అబ్నేరు కోసం, సౌలు మహారాజు వారి కుమారుడు చనిపోయారు. అంటే ఏంటి? స్వప్రయోజనం. అంటే వాళ్ళు చనిపోయారని ఉపవాసం ఉన్నాడండి. హల్లెలూయా. స్వప్రయోజనం కోసం ఉన్న ఉపవాసము. మొదటి మాట ఏంటంటే వివాహం ద్వారా దేవుడు మనకు తెలిపిన మొదటి మాట ఏంటంటే స్వప్రయోజనం కోసం ఉన్న ఉపవాసము. వివాహం ద్వారా దేవుడు మనకిచ్చిన రెండవ మాట ఏంటంటే యోనా గ్రంథము 3వ అధ్యాయము 4, 5, 6, 7. ప్రమాదానికి భయపడి చేసిన ఉపవాసం. మొదటి ఉపవాసం ఏంటంటే స్వప్రయోజనం కోసం చేసిన ఉపవాసం. రెండవ ఉపవాసం ఏంటంటే ప్రమాదానికి భయపడి చేసిన ఉపవాసం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఒక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్ట కట్టుకునేది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనల్ని లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. చూడండి, ఈ నినివే పట్టణస్థులు యోనా గ్రంథం 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే నినివే పట్టణస్థులు చేస్తున్నది ఏంటంటే వారు ప్రమాదానికి భయపడి చేస్తున్న ఉపవాసం. వారి మీదకు వస్తున్న విపత్తు గురించి చేస్తున్న ఉపవాసం. యోనా గారు నాశనం అవుతుందని చెప్పేసరికి ప్రమాదానికి భయపడిన ఉపవాసం వాళ్ళు చేస్తున్నారు. దేవుడు మరి యోనా గారిని నినివే పట్టణానికి పంపించి ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, వారికి వెళ్ళి చెప్పమని చెప్తే వారు ఉపవాస దినం ప్రతిష్ఠించుకున్నారు. వారు ఏమని మరి మన ఉపవాసం చేసేటప్పుడు ఏమని ప్రతిష్ఠించుకోవాలంటే వారు అయ్యా మా పలు నాశనం చేయకు అని ప్రార్థించాలి కానీ అయ్యా మా పాపాలు ఒప్పుకుంటున్నా, నా మనస్సు మారింది, నా హృదయం మారింది అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నా మాట అర్థమైన వారికి గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నినివే పట్టణస్థులు ఏం చేశారు? అయ్యా ఈ ఉగ్ర సర్వాకు మా మీద దయ చూపించు, మా బిడ్డలను, పశువులను, మా రాజ్యమును, మా రాజుని, మాకున్న సంపదను కాపాడు అని ప్రార్థన చేశారు. కానీ అయ్యా నా మనసు మారింది, నా పాపాలు మారి, ఇక నేను తప్పు చేయను, నేను మారు మనసు పొందుతాను, అయ్యా ప్రభువా నన్ను క్షమించు అని చేయలేదంట. చేయక మరి వారు ఈ ప్రార్థన, ఈ ఉపవాసం ఎలా ఉందంటే ఆ ప్రమాదానికి భయపడి దేవుడు నాశనం చేస్తాడన్నాడు అని యోనా గారు వెళ్ళి అక్కడ చెప్పడంతో ఆ ఉపవాసం చేశారు. కానీ వారంతటకు వారుగా మారు మనసు పొందే ఉపవాసం చేయాలి. ప్రమాదం పొంచి ఉందని భయపడి చేసిన ఉపవాసం ఇది. యోనా గారు నాశనం అవుతారని ఉపవాసం చేశాడు. గనులేమి, అల్పులేమి, పిల్లలేమి, పెద్దలేమి, రాజులేమి, మంత్రులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆఖరి కట్ట నోరు లేని జీవాలు కూడా, హల్లెలూయా, నోరు లేని జీవాలు కూడా అంట నోరు పూసుకుని తినకుండా తాగకుండా దేవుని కృప కోసం, ఆయన ప్రమాదం నుండి తప్పించడం కోసం ఉపవాసం ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉపవాసం ఉంటాం. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఆ ఆహారాన్ని ఎవరికన్నా మిగిల్చుకోకుండా అది ఉపవాసం అవ్వదు. నేను మొన్న వైజాగ్ ట్రైన్లో వెళ్తుంటే కూర్చున్నాం. చాలా
ట్రైన్లో ఎదురు బదులు ఉంటాయి. చాలా సేపు నుంచి వారికి కూర్చొని చూస్తూ ఉంటాక ఎదురు బదులు కూర్చొని చూస్తూ ఉంటాం. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆయన ఏం ప్లాన్ చేసుకున్నాడు, ఎందుకంటే చాలా సమయం ఉంది, 6 గంటలు ప్రయాణం చేయాలి. ఆయన ఏం చెప్పు చేసుకున్నాడు, ఆయన భయపాటు చేసి అలా వేసుకున్నాడు, దాన్ని ఎదురు బదులు చూసుకుంటారు. ఆయన మీరు ఇప్పుడు వెళ్ళారా ట్రైన్లో, వెళ్ళారా? మనం చూసేది ఎదురు బదులు పక్కన కిటికీలు ఉంటే వెళ్ళిపోతాం, ఏం చూస్తాం ఇలా కళ్ళు. చూసేది ఏంటంటే ఎదురు ఆ పైన ఎప్పుడు ఉన్నాడు, పైన ప్రత్యేక చిరుకులు ఇవి చూసుకుంటున్నాయి. సరే ట్రైన్లో వెళ్తున్నాం, చూస్తున్నాం. మా దగ్గరికి పాట పాడారు, అక్కడ వచ్చాడు. పాటలు పాడుతున్నాడు, చాలా బాగా పాడుతున్నాడు. ఆయనకి అందరూ ఏదో రూపాయలు, 10 రూపాయలు, పాలను 2 రూపాయలు ఇస్తున్నారు. నా ఎదురుగా కూర్చున్నవాడు, నా ఎదురుగా కూర్చున్నవాడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన చూస్తున్నాడు, చూస్తున్నాడు ఇట్లా. అతనేమో భిక్షగా కింద కూర్చున్నాడు, నడవలేదు, పాట పాడుతున్నాడు, చాలా మధురంగా పాడుతున్నాడు. ఎవరు పాట అనుకున్నారు? ఏసై పాడుతున్నాడు. హల్లెలూయా స్తుతిమహిమ పాడుతున్నాడు. అసలు ఆ భోగి అంతా కలిగిపోతుందండి, అంతే మధురంగా పాడుతున్నాడు. అతని దగ్గర కజలు పెట్టి పాడుతున్నాడు. మరి నాలుగు ప్రాక్టీస్ బాగా పాడుతున్నాడు. ఆ పాటకి అందరూ తమిళ చూస్తున్నారు, కానీ వీడు మాత్రం అని ఆయన చూస్తున్నాడు. సరే అందరూ రూపాయలు 2 రూపాయలు ఇది కూడా వేయచ్చుగా, ఇవ్వకపోతే రాకుండా వచ్చుగా అంటున్నారు. సరే నేను చూస్తున్నా, అలాగే చూస్తున్నా. సరే మేము ప్రయాణం వచ్చి బిడ్డేళ్ళు అవగానే మా భోగి అంతా గల్లు ఒకసారి లేచిపోయారు. అందరూ పైన ఉన్నోడు కింద కూర్చున్నాడు, అందరూ కళ్ళు లేచిపోయారు. లేచిపోయి దబాల బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి ఇసేస్తున్నారు బయటికి, కిటికీలో నుంచి. ఇదేంట్రా అనుకున్నా, నేను పక్కనే కూర్చున్నా. బ్యాగ్లో నుంచి, జేబులోంచి, ప్యాంట్లో తీసేస్తున్నాడు, తీసి బయటికి చేస్తున్నారు. నా ఒక ఎదురు కూర్చున్నాడు చూసారా, రూపాయి భిక్షగాడికి ఆడంత కట్ట తీసాడు, బయటికి కట్ట తీసి వేసాడండి నదిలోకి. హల్లెలూయా. ఇది ఏంటి అద్భుతం ఏంటి, వీళ్ళు అర్ధరాత్రి పడుకున్నారు. ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ సౌండ్ గడ్ 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 అని వినపడిందో, 2 కిలోమీటర్ల గోదావరి బ్రిడ్జ్ డబ్బులను తీసి వేసారండి అందులో. స్తోత్రం. నాకైతే ప్రాణం సూరు అనిపించిందండి. సరే చిల్లర పైసలు అంటే ఏం చేశారు, నా ముందు కూర్చున్నాడు, అసలు డబ్బులు బయట తీనుడు కట్ట తీసేసేసాడండి కాళ్ళలోకి. ఎవరి నీళ్ళలో డబ్బులు అయితే ఉంటాయా, కాగితాలు లేదా అక్కడ అద్భుతం జరిగింది ఆ నీళ్ళలో. అవి చీకి ఎవరికి కాకుండా పీస్ అయిపోయి, అవునంటారా? అదే నోరు లేని జీవము, ఆకలి డబ్బులు ఉన్న జీవం గల మనిషి పక్కన ఉన్నాడు, అతనికి 10 రూపాయలు 20 రూపాయలు. నీ డబ్బులు, నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని వృధా చేసుకున్నావు, నీటిలో పడేసేసి. ఎంత అజ్ఞానం. ఆకలిగా అని అడిగిన వాడికి అన్నం పెట్టలేదు, కానీ నిర్జీవమైన వాటిలో ధనాన్ని వేసేసారు. ఈరోజు మనం ఉపవాసం ఉన్నదా? ప్రతి ఒక్కరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. నీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఉపవాసం అలా ఉన్నదా? నిర్జీవమైన దానిలో నీకున్నదంతా ఇస్తున్నావా? జీవము కలిగిన మరి ఆకలి కొనిన యేసయ్యకు ఇచ్చి నీ దాహము తీర్చుకుంటున్నావా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మొదటిది స్వప్రయోజనం కోసం చేసిన ఉపవాసం. రెండవది ప్రమాదం వచ్చి ఉందని నినివే పట్టణస్థులు చేసిన ఉపవాసం. నినివే పట్టణస్థులు చేశారు, కానీ మారు మనసు కోసం చేయాలి. హల్లెలూయా. దేవుడు మన జీవితంతో మాట్లాడుతున్న మనకు తెలుపుతున్న 3వ మాట ఏంటంటే అభిమానంతో చేసే ఉపవాసం అండి. అభిమానంతో చేసే ఉపవాసం. మనం మన హృదయంతో కాదు, కానీ అభిమానంతో చేసే ఉపవాసం. ఒక అన్యుడు చేసిన ఉపవాసం చూడండి. పారసీక రాజుల్లో దర్యావేషు అనే రాజు ఉన్నాడు దానియేలు గ్రంథంలో. అందరికి తెలిసిన విషయమే ఇవన్నీ, అయిగా మీకు ఎప్పుడో చెప్పేసి ఉంటారు. నేను అంటే నాకన్నా పెద్ద దేశంలో రేపేళ్ళు రాబోతున్నారు, వారు వాక్యం యొక్క సంపూర్ణతను వివరిస్తారు. నేను ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మాత్రమే తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మాట్లాడుతున్న చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. 3వ మాట ఏంటంటే
పారసీక రాజుల్లో దర్యావేషు అనే రాజు ఉన్నాడు. ఆయన అన్యుడైన దర్యావేషు ఎవరి కోసం అంటే దానియేలు కోసం ఉపవాసం చేశాడండి. ఎవరి కోసం అంటే దానియేలు కోసం ఉపవాసం చేశాడు. దానియేలు ఎవరంటే దర్యావేషు అభిమాని. దర్యావేషు రాజైన దానియేలు చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే అతను నీతి గలవాడు, మరి రాజుకు అన్యాయం చేయని వాడు, మాట తప్పని వాడు, ఆ జీవము గల దేవుని ఆరాధించేవాడని దర్యావేషు చాలా హృదయంలో చాలా ఆయనకి ఇష్టం. దానియేలు అంటే ఒకనొక దినమ మరి తప్పనిసరి పరిస్థితుల్లో దానియేలును సింహంలో వేయాల్సిన పరిస్థితి వస్తుంది దర్యావేషుకి. ఎలాగంటే దర్యావేషు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు రాజ్యంలో 30 రోజులు మరి ఏ దేవుడిని కొలవకుండా నన్నే కొలవాలి, మరి ఎవరిని ఏ మానవుడిని పూజించకూడదు, ఎవరిని మీరు పూజించకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేస్తారు. అయితే ఈ మరి 120 మంత్రులతో మరి 3 ప్రధాన మంత్రులతో ఏర్పరిచిన ఆయన రాజ్యంలో దర్యావేషు దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటే భరించలేదు. మరి వాళ్ళ తోటిపడే ఎప్పుడు దానియేలును ఆయన మీద నింద పంపాలా, దానియేలును మరి మనము ఏం చేయాలి, దానియేలును గాలి తీసేయాలి, దానియేలును మనం తిరిగి నింపేయాలి అన్నట్టుగా ఆయన్ని ప్రయత్నిస్తూ ఉంటారు. అన్నీ చూశాడు కానీ ఎక్కడా దానియేలు గారు దొరకలేదు. కానీ ఒకే ఒక చోట దొరికిపోయాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన, దానియేలుకి ముమ్మారు చేసే ప్రార్థన, అందులో ఒక ప్రార్థన చేసే పనిలో ఆయన దొరికిపోయాడు. దానియేలు చేశావా? అయ్యా చేశాడయ్యా అనగానే దానియేలు చేశాడయ్యా అనగానే ఆయన తీసుకెళ్లి సింహం బోన్లో పడవేస్తాడు. దానికి దానియేలు క్షేమం కొరకు అభిమానంతో దర్యావేషు రాజైనా సరే ఆయన ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడంట. దేనికోసం అండి? దానియేలు అభిమానంతో చేసిన ఉపవాసం. దర్యావేషు దానియేలు మీద అభిమానంతో చేసిన ఉపవాసం. మొదటిది ఏంటంటే స్వప్రయోజనం కోసం చేసిన ఉపవాసం. రెండోది ప్రమాదం నుండి తప్పించుకునే ఉపవాసం. మూడవది అభిమానంతో చేసే ఉపవాసం. ఇవన్నీ ఏదో ఒక స్వప్రయోజనాల కోసం, మానవ అవసరాల కోసం చేసిన ఉపవాస దినాలు. దేవుడు చేయమన్న దుఃఖ దినాలను మార్చి మానవ అవసరాల కోసం దుఃఖ దినాలను ప్రతిష్ఠించారు. ఈ నా మాటలు వింటున్న దైవ జనాంగమా, దేవుని వారలారా, ఒక దానియేలు, ఒక దర్యావేషు, ఒక ఎజ్రా, ఒక ఎస్తేరు, ఒక నెహెమ్యా ఈ హృదయపూర్వకంగా ఉపవాస దినములు ప్రతిష్ఠించారు. దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో, నీకున్న ఈ స్థితిలో, నీకున్న ఈ సమయంలో, నీకున్న ఈ వయస్సులో మరి నీవు హృదయపూర్వకంగా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుంటున్నావా? ఇది దేవుడు ఈ ఆరాధనలో మీకు వేసే ఒక సూటి ప్రశ్న. మీ హృదయంతో మాట్లాడుతున్న ఒక సూటి ప్రశ్న ఏంటంటే, హృదయపూర్వకంగా నీవు ఉపవాసము చేస్తున్నావా? ఉపవాస దినము ప్రతిష్ఠించుకున్నావా? అమ్మా, రహస్యాలు ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. పై మార్పు దేవునికి అవసరం లేదు, కానీ నీ హృదయమే దేవునికి కావాలి. నీ వస్త్రధారణ వద్దు, నీ వేషధారణ వద్దు, కానీ నీ హృదయము దేవునికి కావాలి. దేవునికి కావాల్సింది నీ హృదయం. అన్నపానాలు మాని మరి బూడిద పోసుకోకపోయినా, గోనె సంచి కట్టుకోకపోయినా, నీ పెదవులతో పాపాలు ఒప్పుకోకపోయినా నీ హృదయంలో మార్పు రావాలి. నీ హృదయం అంతా యేసయ్య నిండిపోవాలి. నీ హృదయం అంతా పరిశుద్ధాత్మతో నిండిపోవాలి. నీ హృదయంలో మాత్రం పాపాలు ఒప్పుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది నిజముగా దేవుడు అంగీకరించే ఉపవాసం. చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని దేవుని సేన ప్రజల కొరకు ఉపవాస దినాలు ప్రతిష్ఠించారు. దేవుని సమయం కొరకు ప్రతిష్ఠించారు. దేవుని సహాయం కొరకు ప్రతిష్ఠించారు. అనేక మంది వారు మనసు పొందాలని, అనేక మంది రక్షణలో నడిపించాలని, అనేక మంది భక్తులు స్వప్రయోజనం కోసం కాకుండా దేవుని కోసం ఉపవాస దినాలు ప్రతిష్ఠించారు. నాలుగవ మాటగా ఆకాశాలను మరి విసర్జించి మరి ఆకాశం నుండి
ఆయన ఆమెకి ఇచ్చిన ప్రతిదీ విసర్జించి లోకాశలను సైతం విసర్జించి ఉపవాసం చేసిన ఒక ఆమెను మనం చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని సేవలో నిమగ్నమైపోయి చేసిన ఉపవాసం ఒక అన్న. ఆషేరు గోత్రికురాలు ఫనూయేలు కుమార్తెయైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. చాలా 2వ అధ్యాయం 36వ వచనం తర్వాత చదువుకోండి, మీరు సమయం మించిపోతుంది. 2వ అధ్యాయం 36వ వచనం మనం గమనించినట్లయితే దేవుని చిత్తం నెరవేర్చడానికి ఒక ఆమె మంచి సేవకురాలు అనిపించుకుందండి. దేవుడు ఎవరైనా అంటే ఆమె అన్న ప్రవక్తిని. మీకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది, ప్రవక్తిని అంటేనే సేవకురాలు అని. అన్న ప్రవక్తిని ఆమె 7 సంవత్సరాలు వివాహ జీవితంలో ఉంది. ఏమిటి ఆమె కన్యత్వం తర్వాత 7 సంవత్సరాలే వివాహ జీవితం, 7 సంవత్సరాలే భర్తతో ఉంది, 7 సంవత్సరాలే వైవాహిక జీవితము, ఆ సంతోషము ఆనందము ఆ ఇంట్లో జరిగే కార్యక్రమంలో ఆమె 7 సంవత్సరాలు ఆమె పొందింది. ఆమె భర్త మరణించిన తర్వాత మరొక వివాహం చేసుకోకుండా పూర్తిగా సేవకు సమర్పించుకుని ఎన్ని సంవత్సరాలు తెలుసా? 84 సంవత్సరములు దేవుని సేవలో నిమగ్నమైపోయింది. ఎలాగంట? పూర్తిగా సేవకు సమర్పించుకుని 84 సంవత్సరములు ఆమె దేవుని సేవలో ఉండిపోయింది. చూడండి, ఆమె ఏకంగా ఎటువంటి లోకాశలు కాకుండా ఇక వేరే ధ్యాస లేదండి. ఆమె చేసిన ఉపవాస ప్రార్థన ఆమెను చక్కగా నిలబెట్టిందంట. 84 సంవత్సరాలు ఆమె వేరే ధ్యాస లేదు, వేరే ఆశ లేదు, వేరే కోరిక లేదు, వేరే దిశ లేదు. ఇక ఏం ఆకున్న దిశ దిక్కు ఉంటే ఏం చేయాలంటే యేసయ్యే నా దిక్కు. ఆమె చేసిన ఉపవాస ప్రార్థనలే ఆమె నిలబెట్టారు. చూడండి, త్వరలో యేసయ్య రావాలని, యేసయ్య కోసం అందరూ ఎదురు చూస్తున్నట్లుగా, త్వరగా రావాలని ఎదురు చూస్తున్నట్లుగా, త్వరగా వచ్చి అందరికీ రక్షణ ఇవ్వాలని, మరి అందరినీ పరలోకరాజ్యం తీసుకెళ్లాలని ఆమె అన్న ప్రవక్తిని దేవుని కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. మామూలు ప్రార్థన కాదు, పొద్దున సాయంత్రం ప్రార్థన కాదు, మధ్యాహ్నం ప్రార్థన కాదట, ఉపవాస ప్రార్థనే ఎడతెగక చేసిందట. ఎడతెగక 84 సంవత్సరములు అందరి కోసం ఉపవాస ప్రార్థన చేసింది. ఆమె విధవరాలిగా ఉండి దేవాలయములు వీడక 80 సంవత్సరములు ఉపవాస ప్రార్థనలో రేయి పగళ్ళు దేవుని సేవ చేసినది. ఆమె దేవాలయములు విడువకంట. ఆమెకి వేరే చుట్టాలెవరు లేరండి, వేరే కోరికలు లేవు, వేరే ఆశలు లేవు. కామ క్రోధ బలమాశ్చర్యములను తీసివేసినది. 84 సంవత్సరములు దేవుని ఆలయంలో దేవుని ఎదుట దేవుని సేవకే ఆమె అంకితమైపోయింది. ఆమె ఆషేరు గోత్రికురాలు అన్న స్వప్రయోజనం కొరకు కాదు కానీ సేవ కొరకు, దేవుని కొరకు ఉపవాస దీక్షలు చేపట్టింది. ఎవరి తిండి మానేసింది, అరభాగ్యాలు మానేసింది, లోకాశను విసర్జించింది. వీరు నిజంగా ఆత్మ సంబంధులైతే వారు కూడా ఆమెలాగానే ఆత్మ సంబంధించడానికి ఉపవాస దినములు హల్లెలూయా. చూడండి, మీరు నిజంగా ఆత్మ సంబంధులైతే, ఆత్మీయతతో, ఆత్మతో నింపబడి ఆత్మల భారంతో ప్రార్థిస్తుంటే నిజంగా ఆకలి ఉంటుంది. మీరు ఉపవాస ప్రార్థన నిజంగా హృదయపూర్వకం చేస్తే వాళ్ళకి ఆకలి. ఆ ఆకలిని దేవుడు తీసుకుంటాడు, మనకి సర్వ సమృద్ధిని ఇస్తాడు. నీకు ఆకలి అవుతుందా? దేవుడు వెంటనే వచ్చి నా మహిమతో నీ ఆకలి తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అన్నాకు పెళ్లి లేదు, అన్నాకు శుభకార్యం లేదు, అన్నాకు వివాహం లేదు, అన్నాకు ఒక విధు లేదు, అన్నాకు ఒక భోగం లేదు, అన్నాకు ఒక భాగ్యం లేదు, అన్నాకు ఒక ఆహ్వానం లేదు. ఎవరు ఆహ్వానించరామని? ఆమె ఆహ్వానం, ఆమె భోగము, ఆమె బాధ్యత, ఆమె ధన్యత ఏంటంటే చెప్పండి, ఏంటంటే జీవము కలుగున నజరేయుడైన యేసయ్య. గట్టిగా చెప్పండి, వచ్చి దేవుని నామమున. ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, వెళ్ళినప్పుడట అన్న ఉపవాస ప్రార్థనలో దిగిపోయాడు. దావీదు గారి లాగా అన్న కూడా ఉపవాస ప్రార్థన. హల్లెలూయా.
నేను ఏ కష్టంలో ఉన్నా అసలు ముందు మీ బ్యానర్ చూసారు, మీ టైటిల్ ఎప్పుడు చదివారా? ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. నిజంగా మీకు ఇచ్చిన దైవజనులు చాలా గొప్ప దైవజనులు. ఎందుకంటే ఆయన ఆత్మపూర్ణులు కనుక, ఆయన ఆత్మాభిషిక్తులు కనుక, దేవుడు ఆయనకు ఆత్మతో నింపాడు కనుక నేను చాలా మంది చూశాను, చెప్పకూడదు కానీ ఆత్మ లేని వారు చాలా మంది ఉన్నారు. కానీ మీ దైవజనులను చూస్తే మా కష్టం పోతుంది, మాట్లాడితే మా చెత్త పోయిందండి. తెలుసా మీకు? అసలు మీరు ఎప్పుడన్నా అనుభవించారా? ఏందో నేను ఎప్పుడు ఫోన్ చేసినా, అయ్యా ఒక చిన్న ప్రాబ్లం, ఉపవాసం ఉన్నాను, దేవుడు ఎగ్గొట్టేస్తాడమ్మా అంటాడు. మనం కూడా ఫోన్ చేశాను, ఎందుకు? నాకు వచ్చిన కష్టం ఆయన కాదు. ఈ మాట వింటే నా చిన్న పోయిందని ఫోన్ చేస్తే ఏం పర్లేదయ్యా, దేవుడు తీర్చేస్తాడు, ఏం కంగారు అన్న మాటను నన్ను ఎంత బలపరుస్తుందో. హల్లెలూయా. అది ఎవరు చెప్పారో తెలుసా? నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? అది దేవుని ఆత్మతో నింపబడిన వారి నోటి నుండే ఆ మాట వస్తుంది, ఇంకెవరు చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా మంది దైవజనులు చూసే ఉంటారు. ఇది మా సంఘం కూడా, ఎందుకంటే మేమిద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాము, అన్ని తెలిసిన వాళ్ళు. అందుకని నేను చొరవతో చెప్తున్నాను. చాలా దైవజనులు మాటలు చెప్తారు కానీ ఓదార్పడదు. ఆ మాట వలన బలం కలగదు మనకి. నీకు ఆ మాట వలన బలం కలిగిందా? నీవు ఆ మాట వలన ఓదార్చబడ్డావా అంటే అది ఆ దైవజనుడి చేత దేవుడే మాట్లాడించిన మాట. గట్టిగా చెప్పండి వచ్చు, దేవుడు ఆ మాట. హల్లెలూయా. మనము ఎంత విపత్కర పరిస్థితిలో ఉన్న ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించుకుని అన్నా వలె మనము ఉపవాస ప్రార్థనలో వెలుగుదాం. హల్లెలూయా. ఒకసారి ఫోన్ చేసినప్పుడు మనం ఏమన్నా అంటే, అయ్యా ఒక బాబు బాప్తిసం తీసుకుంటున్నాడు, నేను ఉపవాసంలో ఉన్నాను అన్నాడు. సంఘంలో గృహంలో ఏది కావాలన్నా మరి ఆయనకి కొన్ని కొత్త పరిణామాలు ఉంటాయి, మా మనుషులుగా ఏవో ఉంటాయి, సమస్యలు ఉంటే అన్న వాళ్ళే దావీదు మహారాజు ఏం చేస్తానంటే ఉపవాస ప్రార్థనకి వెళ్ళి అందుకే నా కుళ్ళో చేస్తాను, ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు మేము మైక్ వల్ల మా చర్చిలో ఇక్కడ 3 మైకులు ఉన్నాయి, 3 బాక్సులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. లైట్ తీసుకోండి. నాకైతే ఏమనిపించిందంటే, ఏంటో బాబు ఈ ఉపవాస ప్రార్థన అనిపించింది. కానీ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఆయన రుచి చూశాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఉన్న మహిమ ఆయన పొందుతున్నాడు కనుకనే ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించారు. హల్లెలూయా. కనుక ఉపవాస ప్రార్థన ద్వారా మనం అనుకున్న ఏదైనా సరే నువ్వు జయాన్ని పొందుకోగలవు. ఉపవాస ప్రార్థన ద్వారా నీకు వచ్చిన ఇరుకేదైనా సరే విశాలత కలిగించే దేవుడు నీకున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా నీకు వచ్చిన అపజయం ఏదైనా ఉంటే నీకు జయమిచ్చి నిన్ను బలార్థులందరిలో మహాబలవంతుడిగా చేసి నిన్ను నడిపే దేవుడు నీకున్నాడు. చెప్పండి వచ్చు, దేవుడు అన్న ప్రవక్తకి ఉన్న దేవుడు మనకి ఉన్నాడు, దావీదుకున్న దేవుడు మనకి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పటి వరకు బాధలో మరి ప్రమాదాలలో భయాలతో మరణించిన వారి కోసం చేసిన ఉపవాస ప్రార్థనను చూశారు. మరి ఈ ఉపవాసాలన్నీ దేవునికి అంగీకారమైన ఉపవాసాలే. అవును, వారు ఏ ప్రయోజనం కోసం చేసినా దేవుడు వాటన్నిటినీ అంగీకరించారు, వాటన్నిటినీ ఫలితాన్ని దయచేశాడు. మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదండి? పాస్టర్ గారు ఇందాక నుంచి చెప్పారు. ప్రమాదానికి ఉపవాసం అన్నారు, బాధలో ఉపవాసం అన్నారు, ఒకడేమో స్వప్రయోజనం అన్నారు, ఒక అమ్మాయి ఏమో విధవాలు అయిపోయి గుడి దగ్గర చేసింది అన్నారు. అసలు దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏది? దేవుడికి అనుకూలమైన ఉపవాసం ఏది? దేవుడు మెచ్చిన ఉపవాసం ఏది? ఇదిరా ఉపవాసం అంటే అని దేవుడు పరలోకం నుండి
చిటిక వేసి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చే ఉపవాసం ఇది. ఒకసారి మనం చూద్దాం. యెషయా దగ్గరికి వెళ్ళిపోదాం. యెషయా దగ్గరికి వెళ్దామంటే మనందరం యెషయా దగ్గరికి వెళ్తాం కాదు. యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలోని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. 3వ వచనం చూస్తే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అంటున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని ఆ ఇశ్రాయేలీయులు అంటుంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడు అంటున్న మాట చాలా అద్భుతమైన మాట అంటున్నాడు. ఇశ్రాయేలీయులు మరి దేవునితో వాగ్వాదం చేస్తున్న సందర్భం, దేవుడి తన భక్తుల ద్వారా మాట్లాడేమైన అద్భుతమైన భాషను చూద్దాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని ఇశ్రాయేలు దేవుడిని అడుగుతున్నారండి. అప్పుడు దేవుడి యొక్క సమాధానం ఏంటో, దేవుడు చెప్పిన మరి మాట ఏంటో చూడండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు ఉద్యోగము చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు పనులకు వెళ్ళుదురు. మీ ఉపవాస దినమున మీరు ప్రయాణములు చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు శుభకార్యములకు వెళ్ళుదురు. అనాలోచిత ఆలోచనలు చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు అనేకమైన వాటిలో తలదూర్చుదురు. మీ ఉపవాస దినమున మీరు కోపము, ద్వేషము, అసూయ ప్రదర్శిస్తురు. ఉపవాసం అనగా మనం అన్ని మానేయటం కాదండి, అన్నపానీయాలు మానేయటం కాదు. ఉపవాసం అనగా దేవునికి సమయం ఇవ్వడం. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని నామానికి వెళ్దాం. హల్లెలూయా. దేవా యేసయ్యా, ఏంటయ్యా మేము సప్తాహుగా పొద్దున 3 నుంచి సాయంత్రం 7 వరకు ఉపవాసం ఉన్నాం. ఆకలి వేసినా తినలేదు, మంచినీళ్ళైనా తాగలేదు అంటున్నారు. మరి కొంతమంది ఇశ్రాయేలు, కొంతమంది ఎక్కువ బ్యాచ్ ఏమంటారంటే, అయ్యా నేను చచ్చిపోయేవాడిని, నా గుడ్డ పట్టేసి నీళ్లు తాగక అన్నం లేక నా గుడ్డ పట్టేసి నేను కింద సమసిల్లిపోయానయ్యా, నా ప్రాణం ఆయాసపరిచిపోయిందయ్యా, అయినా సరే నేను ఉపవాసం ఉంటే నువ్వు నన్ను ఎందుకు లెక్క చేయట్లేదు, నువ్వు ఆయనకి ఎందుకు చూడవు, నాకు ఎందుకు మాట్లాడట్లేదు అని దేవుడిని నిర్దేశం అడుగుతారండి. అడిగితే దేవుడు ప్రార్థన మాట ఏంటంటే, అయ్యా మీరు ఉపవాస దినమున మీరు ఏం చేస్తారంటమ్మా, ఏం చేస్తారమ్మా మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తున్నారు. మనం ఉపవాసం చేస్తాం కానీ మన పనులు మానవుడు ఎవరో మన బిజీ మ్యాన్స్. అసలు మన పొద్దులు లేని సాయంత్రం అంటే ఏ గృహానికి ఆ గృహానికి ఆడే హీరోలు, ఏ గృహానికి ఏ స్త్రీ అయినా ఆ గృహ పరిపాలకురాలు ఆ స్త్రీయే కాదని మానవీయ కోణంలో మనం ఆలోచించుకుని ఈ 3 రోజుల ఉపవాస దినాలు ఏ పనులు పెట్టుకోకూడదు, ఎవరికి రానికుండా మరి ఏ పనులు పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సహజంగా మానవుడికి ఉన్నది. అది మార్చి మనం ఏం చేస్తామంటే, ఆడు మన పెళ్లికి వచ్చారే, మన అనుమతి బాగోదు, మనం 10 నెలల్లో ఉపవాసం ఉంటాం కదా, జస్ట్ ఏ తినాం కదా, వెళ్ళి కనపడి ఆడటం కదా, అక్షంతలు వేసి వెళ్ళి వచ్చేస్తాం. మనం వ్యాపారం చేస్తాం, వ్యాపారం దగ్గరికి వెళ్తాం, అక్కడ చెప్తాం, అరే 3 రోజులు ఉపవాసం రోజు నన్ను నాకు ఫోన్ చేయదు రావద్దు, కానీ ఆ రోజే వస్తాడు పెద్దోడు ఆ రోజే వస్తాడు. అసలు ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన నేను వెళ్ళను అంటాడు.
ఈ కుర్రోడు అని చెప్పి నేను ఆయన రావాలంటే ఆయనతో పొందంటే అంటారు. మనం వెళ్ళక మనము మీరు వ్యాపారం చేస్తున్నారు అంటున్నారు దేవుడు. మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు వ్యాపారం చేస్తున్నారు, మీరు పెళ్లికి వెళ్తున్నారు, మీరు పనులకి వెళ్తున్నారు, మీరు తిడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు. ఉపవాసం అంటే అన్నం తింటూ మారేది కాదండి, నీళ్లు తాగడం మారేది కాదండి. నీ సమస్తమును విడిచి నివేదయా నా దిక్కు అని ఆయన ముందు సాగిలపడ్డావా, అది ఉపవాసం. నీ హృదయం అంతా, నీ హృదయంలో ఏ ఆలోచన నిర్ణయాలు లేకుండా, ఆలోచన లేకుండా, వ్యర్థమైన తలపులు పెట్టుకోకుండా, అనవసరమైన భారాన్ని నీ నెత్తి మీద పెట్టుకోకుండా, నీ హృదయం అంతా ఖాళీ చేసి సూర్యుడు చేసేసి జీరో అయిపోవాలంట. జీరో అయిపోయి నువ్వు గనక ఆయన ముందు సాగిలు పడితే అది నిజమైన ఉపవాసము. చెప్పడం ఉపవాసము. నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని కన్నా నీకు ఇంకేమి ఎక్కువ కాకుండా ఉండాలి. అదే అదే దేవుని సమయం, అదే నీ ఉపవాస సమయం. దేవాదేవుడు మధ్యలో ఉపవాసం అంటే ఆ సమయంలో దేవాదేవుడు మధ్యలో అడ్డుతెరలు ఏమీ లేకుండా నువ్వు అడిగే విజ్ఞాపనలకి, నువ్వు అడిగే సమస్యలకి, నువ్వు అడిగే కొరతలకి, నీ కుటుంబంలో అవసరతల వెంట దేవుడు డైరెక్ట్ గా నీకు సమాధానాన్ని ఇచ్చేస్తాడంట. ఆయన ముఖంలోని ప్రత్యక్షత నువ్వు పొందుకునే సమయమే ఆ ఉపవాస దిన సమయం. ఆ సమయాన్ని నువ్వు కాదనుకుని ఉపవాసం నుండి డ్యూటీకి వెళ్తావా, ఉపవాసం నుండి ఉద్యోగానికి వెళ్తావా, ఉపవాసం మధ్యలో నుండి వ్యాపారానికి వెళ్ళావంటే నీవు ఉపవాసముగా దేవుని సన్నిధి నీ దగ్గరకు రాదు. ఏమండి, మనం గదిలో ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్నంతసేపు మనం ప్రార్థిస్తుంటాం. నీకు విషయం తెలుసా, గంట ముందు నువ్వేమడిగావో ఆ ప్రార్థనలో నీకు తెలియదు, మర్చిపోతావు. కానీ ఎవరు గుర్తుంటుంది? దేవునికి గుర్తుంది. ఈ ఉపవాస దినం రోజు నువ్వు ప్రార్థిస్తుంటే దేవుడు నీ ప్రార్థన చూసి, అయ్యా ఇదిగో నేను వస్తున్నానని ఆయన సన్నిధి నీ దగ్గరకు వస్తాడు. ఈలోపు ఉంటే పర్వా ఉంటావు, లేకపోతే నీ దగ్గరికి ఎవడతాడు? అగాధ జలంలో లాగేసేవాడు వచ్చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు ఫోన్ వస్తుంది. అసలు ఇదే తెచ్చింది మనకి ఎంత తెచ్చినట్టే ప్రింటింగ్ ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే అయ్యా నీకు 1,00,000 రూపాయలు వ్యాపారం వచ్చింది, మొత్తం రావాలి. అయ్యా నువ్వు ఎక్కడ అంటే, అయ్యా నేను జగన్నాథపురం అంటే అర్జెంట్ గా కాల్ వచ్చేసి నీకు 1,00,000 రూపాయలు వ్యాపారం ఉందంటారు. అలాగే మనం ఏం చేస్తామంటే, దేవా 3 రోజులు చేసేగా 4 రోజులు ఉపవాసం, ఏది సాంప్రదాయంగా 1 గంట టైం 1,00,000 వెళ్ళొస్తారని వచ్చేస్తాం. ఆ సమయంలో నువ్వు అప్పటి వరకు ప్రార్థిస్తావు, అప్పటి వరకు వచ్చావు, అప్పటి వరకు దేవుని మాటలు, అప్పటి వరకు నీ కుటుంబ అవసరాలు, అప్పటి వరకు సంఘంలో నీకు కొత్త ఉన్న వారి కోసం ప్రార్థిస్తావు కదా. దేవుని ప్రార్థన చేరగానే దేవుడు ఆయన సన్నిధిని పంపిస్తే అప్పుడు వచ్చి, అయ్యా రమేషా ఉన్నావా అంటే, అబ్బాయి ఎక్కడున్నాడు? కాలు వెళ్తాం. అబ్బాయి ఎక్కడున్నాడు? దేనికి వెళ్ళాడు? 1,00,000 రూపాయల కోసం వెళ్ళాడండి. ఎవరు వచ్చారు ఇక్కడికి? ఇదే పరిస్థితి ఎక్కడ జరిగింది తెలుసా? మొదట్లోనే మనకు జరిగింది. ఆదికాండంలో అంటే ఏదైనా తోటని దేవుడు నిర్మించాడు, అందులో అన్ని పెట్టాడండి. అసలు నీకేం కావాలి? నాకు లేదయ్యా అనకుండా అన్ని పెట్టాడండి. సపోటా చెట్టు, యాపిల్ చెట్టు, జామ చెట్టు, మామిడికాయ చెట్టు, నువ్వేనా కివి ఫ్రూట్స్, బొప్పాయి అన్ని పెట్టాడుగా. ఆదాముడు ఒక్కడే ఉన్నాడు, నీకు సాగేందని తెచ్చాడుగా. అవును ఇద్దరు తిరగండి, ఎంజాయ్ చేయండి పంపించాడు. వీళ్ళు ఏం చేయాలి? రోజు దేవుడు సాయంకాల సమయంలో వచ్చి, ఆదామా అంటే, అయ్యా ఇదిగో నేను యాపిల్ చెట్టు దగ్గర ఉన్నా చూడు అన్నాడు. అంటే సరే. 2వ రోజు ఆదాము అనగానే, అయ్యా నేను ఇక్కడ ఉన్నా, సపోటా చెట్టు లేరున్నా అని ఇలా జరుగుతుంది. ఒక రోజు ఏంటి జరిగింది? వీళ్ళు చేయకూడదు చేశారు. చేయకూడదు చేసి తెరవడం చేశారు. వెళ్ళి చర్చలకు దాక్కుంటారు. చర్చలకు దాక్కుంటారు. సరే, ప్రతిరోజు యథాప్రకారంగానే దేవుడు మాతో సహవాసం చేయాలని, మాతో మాట్లాడాలని, మనకు తెలియని విషయాలు చెప్పాలని, మనం సమృద్ధి అయిన మానవుడిగా పరిపూర్ణంగా నిలబెట్టాలని ఆయన అప్పుడే స్టార్ట్ చేశాడు. ఈ సృష్టిని స్టార్ట్ చేశాడు.
సరే దేవుడు ఎలా పడినా ప్రతిరోజు లాగానే వచ్చాడు. వచ్చి ఆదామా అంటే అన్నాడు. ఇదేంటా గొంతు మారిపోయింది, ఇది ఎక్కడ కనపడలేదంటే ఆదామా ఎక్కడున్నావు అంటే అయ్యా నేను ఇక్కడ దాక్కున్నాడు మొదటి రా ఎందుకున్నా అంటే ఆయన ఎక్కడ దాక్కున్నాడు, చెట్లు షాప్ దాక్కున్నాడంట. ఆయనంట ఆకుని అంటే దేవుని మహిమ శరీరం లోకాశలో పడిపోయింది. హల్లెలూయా. చూడండి, రోజు వస్తున్నాడు, దేవుడు పిలిచాడు, పిలిచినప్పుడు వచ్చాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు పిలిచినప్పుడు రాలేకపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను చేయలేకపోయాడు. దేవుడు చెప్పిన ఉపవాసములు చేయకపోతే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయకపోతే మనం ఏమైపోతామంటే వ్యర్థమస్వరం వచ్చేస్తుంది. ఆయనలాగా మనం ఏమైపోతాం, జీవము లేని ఉపవాస దీక్షలు చేపట్టిన వారు అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉపవాసం చేస్తుండగా ఆయన సన్నిధి మన గృహంలోకి వస్తే అయ్యా మరి అయ్యా ఎక్కడున్నామంటే మన స్వరం వినపడకపోతే ఆయన స్వరమును మనకు వినిపించుకోలేము. హల్లెలూయా. నువ్వు ఉపవాస దీక్ష చేయనప్పుడు ఆ సమయం అంతా నీ సమయాన్ని దేవునికి ఇచ్చి, నీ హృదయం అంతా దేవునికి ఇచ్చి, నీ హృదయంలో ఆయన సన్నిధిని నింపుకుంటే ఆయన స్వరము నీకు వినపడుతుంది. నీవు కనుక అక్కడ లేకపోతే ఆయన స్వరము నీకు వినపడదు. తప్పకుండా ఆయన పిలుస్తాడు, మీరు వేచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఉపవాసం చేయించినప్పుడు ఆయన స్వరం కోసం కనిపెట్టుడి. ఆయన స్వరం కోసం కనిపెట్టండి. అయ్యా మరి శ్రీనివాసరావు అయ్యా ఉన్నావా అంటే అయ్యా నేను మక్కడపై పెళ్లికి వెళ్ళాను. అయ్యా రమేష ఉన్నావా, నేను వచ్చాను. అయ్యా నేను లేదు బాబు, పునాదిపాడు మటన్ షాప్కి వెళ్ళాను. అయ్యా మరి కృష్ణ ఉన్నావా, సర్వశక్తివంతుడైన నేను వచ్చాను అంటే అయ్యా నేనైనా పునాదిపాడులో సీఎం జగన్ మీటింగ్ దగ్గర ఉన్నానయ్యా అంటారు. హల్లెలూయా. వదవద్దు. మన ఉపవాస దినాన్ని అలా ప్రతిష్ఠించుకోవద్దు. దేవుడికి ఇష్టముగా, దేవుడు మెచ్చిన ఉపవాసముగా, దేవుడు చెప్పినట్టుగా మన ఉపవాస దినమును ప్రతిష్ఠించుకుందాం. మనము ఆయన స్వరం వినడానికి కనిపెట్టుకుని ఉండాలి. నీకు ఏ స్వరం వినపడట్లేదు అంటే నీకు ఆ స్వరం వినపడుతుంది. ఏ స్వరం వినపడుతుంది తెలుసా? రే బాబు, నువ్వు చేసిన ప్రార్థన సాగుని లేచి వెళ్ళి ఆ మజ్జిగ తాగు, ఆ యాపిల్ తిను, చాలే చేసిన ప్రార్థన చేసిందే. ఆ స్వరం వినపడుతుంది. ఆ స్వరం మనకు వద్దండి. మన కుటుంబానికి క్షేమం కాదు, మన సంఘములకు క్షేమం కాదు. మనం వెలుసిన స్వరం ఏంటంటే జీవము గల యేసయ్య స్వరము. దేవుడు అంటున్నాడు, ఉపవాస దినమును ఆచరిస్తున్నారే కానీ నాకు ఇష్టమైన ఉపవాస దినమును మీరు ఆచరించడం లేదు. హల్లెలూయా. ఆఫీస్లో ఒక ఆయన దిగాలుగా కూర్చున్నాడు. పక్క ఆయన సార్ లంచ్ టైం అయింది, పదండి వెళ్దాం అన్నాడు. లేదు సార్ ఇవాళ ఫాస్టింగ్ ఉపవాసం ఉన్నాం అన్నాడు. సరే ఆయన ఉపవాసం ఉన్నాడు కానీ మనం ఆయన వెళ్ళిపోయి భోజనం చేస్తున్నాడు. ఇక్కడ ఉపవాసం ఉండగా నేను ఉపవాసం ఉన్నానని తోటివారితో చెప్పకూడదు. హల్లెలూయా. అసలు నువ్వు ఉపవాసం ఉన్నట్టు నీలోని వ్యధను, నీలోని బాధను నీ ముఖములో నుండి ఎదుటివారికి ఆ హావభావము కనపడకూడదు. అప్పుడే యెహోవా నీకు దుర్గమై సంతోషములకు దుర్గమై ఉంటాడంట. హల్లెలూయా. ఆయన మరి ఆఫీస్లో మరి చెప్పేశాడు. ఇంకొచ్చేసేపు ఆగిన తర్వాత మరి ఆయన ఆఫీసర్ కదా, ఆయన వచ్చాడు. ఏదో ఫైల్ ఇస్తుంటే బాగా కింద చేతులు పెట్టి ఏం చేస్తున్నాడు, లక్షం తీసుకుంటున్నాడు. ఆ లక్షం ఇచ్చాను అయ్యా, లేదు నాకు అదే కావాలి అని తోసేస్తాడు. అది ఉపవాసం అంటారా? అది ఉపవాసమా? దేవునికి ఇష్టమైన ఉపవాసమా? దేవునికి ఆయాసకరమైన ఉపవాసము. హల్లెలూయా. అంటున్నాడు కదా, తర్వాత చదవమ్మా. అంటున్నాడు కదా, కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా చూడండి, యజమానుడు పరివారం చేత పని చేయించు, మీరు కలహపడుచు, మరి ఉపవాసము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము చేయుదురు,
అసలు దేవుడు కోరుకుంటున్న ఉపవాసం ఏంటంటే, దేవుడు కోరుకున్న ఉపవాసం ఏంటంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏమంటున్నాడంటే దేవుడు, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు పశ్చాత్తాపంతో హృదయ వేదనతో భారమైన హృదయంతో మీ పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రండి. సరే, ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నా, ఏమైపోయినా మీరు నా దగ్గరకు రండి అని ఆయన ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానిస్తున్నాడండి ఉపవాసం ద్వారా. సరే, ఇప్పటి వరకు ఎలా ఉన్నా, ఇప్పటి వరకు ఎలా ఉన్నావు, ఇప్పటి వరకు ఏం మాట్లాడావు, ఇప్పటి వరకు ఏం తాగావు, ఇప్పటి వరకు ఏం తిన్నావు, ఇప్పటి వరకు ఎలా తిరిగావు, ఇప్పటి వరకు ఏం ఆలోచించావు, ఇప్పటి వరకు ఏం జీవించావు, ఇప్పటి వరకు ఎలా జీవించావు, అయ్యా నేను క్షమించాను. కొట్టేస్తున్నా, ఉపవాసం చేశావు, నేను కొట్టేస్తున్నా, తిరిగి రా, నా యొద్దకు రా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పటికైనా ఉపవాసం ఉండి నాకు క్షేమముగా నా వైపు తిరుగుడి. ఇప్పటికైనా ఉపవాసం ఉండి నాకు ఇష్టముగా మీరు చేయండి, ఉపవాసము చేయండి. నాకు ఇష్టమైన ఉపవాసము, దేవునికి ఆమోదయోగ్యమైన ఉపవాసము, మరి దేవుడే మెచ్చిన ఉపవాసము, ఆయన మెచ్చిన ఉపవాసం ఏంటంటే అది యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13లో మనం చూసినట్లయితే కనబడుతుంది. ఆయన ఉపవాసం అనగా మనము అన్నిటిని త్యజించి ఆయనని ఆరాధించే ప్రక్రియ. చూడండి, నేను ఒక ఆయన కలిసి ఒక కార్యక్రమానికి వెళ్తున్నాం. ఇప్పుడు గురించి చెప్తున్నాను. ఆయన ఒక కార్యక్రమానికి వెళ్తున్నాం. బయట ఫోన్ చేశారు. సరే, వెళ్ళి నేను ఎక్కిస్తున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత అది ఒక 3 గంటల ప్రయాణం. సరే, మేము ఇద్దరం బండి ఎక్కి వెళ్తున్నాం. ఒక గంట అయిన తర్వాత నేనేమో టిఫిన్ చేయాలి. సరే, అయ్యా టిఫిన్ చేద్దాము అంటే, అయ్యా టిఫిన్ చేయను, నేను జ్యూస్ తాగుతాను అన్నాను. సరే, 9 గంటలకి జ్యూస్ తాగారు. మేము టిఫిన్ చేసాం. ఒక గంట అయిన తర్వాత మళ్ళా ఒక చోట టీ తాగాము. ఆయన మళ్ళీ జ్యూస్ తాగారు. సరే, మేము కార్యక్రమానికి చేరుకున్నాం. కార్యక్రమం అయిపోయింది. భోజన సమయం అయింది. అందరూ భోజనానికి పెడుతున్నారు. నేను మార్గమధ్యంలో ఆయన అడిగాను, అయ్యా మీరు టిఫిన్ చేయమంటే చేయలేదు, టీ తాగమంటే తాగలేదు, ఓన్లీ జ్యూసే తాగుతున్నారు, విషయం ఏంటి అని. విషయం ఏంటి అంటే ఆయన వచ్చిన మాట ఏంటంటే, నేను ఫాస్టింగ్ ఉంటున్నానండి అని. ఏమంటాడంట? ఉపవాసము ఉంటున్నాడంట. ఉపవాసం ఉంటూ నాతో పాటు ఎక్కడికి వచ్చాడు? ఒక కార్యక్రమానికి వచ్చాడు. హల్లెలూయా. సరే, మరి అందరూ భోజనానికి వెళ్తున్నారు. భోజనం చేశారు. నేను వెళ్తూ ఆయన అన్నాను, అయ్యా మనం భోజనానికి వెళ్దాం, వస్తారా అంటే, నేను ఫాస్టింగ్ అండి, నేను చేయండి అని. సరే, ఆయన భోజనం చేయాలి కదా, నేనేం చేయాలి? నేను చేయాలి కదా. నేను వెళ్ళాను, భోజనానికి వెళ్ళాను. అందరూ బఫే సిస్టమ్ అందరూ పెట్టుకుని తిన్నారు. నేను కూడా పెట్టించుకుని తింటున్నాను. తింటూ ఒక కొంచెం సేపు అయిన తర్వాత ఇటు చూశానండి. ఇటు చూడగానే నేను ఫాస్టింగ్ అన్నాడు, నేను తిన్నాను, ఆయన ప్లేట్ కూర్చొని తిన్నాడు అక్కడ. హల్లెలూయా. సరే, ఇదేంటి? నేను ఆశ్చర్యం అయిపోయినా, ఇదేంటబ్బా ఆయన ఫాస్టింగ్ అన్నాడు అని దగ్గరికి వెళ్ళాను. అయ్యా ఫాస్టింగ్ అన్నారు అన్న. ఆయన అన్నాడు, మీరు తీసుకున్నదని చెప్పలేదు అన్నాడు ఆయన. నేను అన్నాను, అబ్బో, నేను అనుకున్నాను మనసులో, నేను ఫాస్టింగ్ అని పెట్టి బూస్టింగ్ పెట్టేస్తాడు అనుకున్నా. ఎందుకు అనుకున్నాను తెలుసా? ఆయన రైస్ మాత్రం పెట్టించుకోవాలి, అన్నం పెట్టించుకోలేదు, కానీ ఆ ప్లేట్ లో చపాతీలు మాత్రం 4 ఉన్నాయి. 4 చపాతీలు ఉన్నాయి. కొంచెం రొయ్యలు కూర ఉంది, కొంచెం చికెన్ ఉంది, కొంచెం వేడ మాంసం కూర ఉంది, ఒక 2 ముక్కలు చేపలు ఉంది. సరిపోతే హల్లెలూయా. ఆయన అడుగు తింటున్నాడు.
ఇది తిరిగి వాళ్ళు ఏమన్నారంటే అది తిరుగుతున్నాడు. ఫాస్టింగ్ అయితే బూస్టింగ్ కూడా వేస్తున్నాడు. నాకన్నా ఎక్కువ తెలిసినాడు ఆయన. నేను రైస్తో కూర్చుంటే నాకన్నా. హల్లెలూయా. ఇది ఉపవాసం అంటారా? ఆయన తర్వాత ఏంటి అంటే రైస్ తినలేదు సార్, నేను రైస్ తినలేదు, ఫాస్టింగ్, నేను జ్యూస్ తాగాను అంటే ఆయన అనే వాళ్ళు ఏంటంటే ఘనపదార్థాన్ని కోరకూడదు అన్నాడు. ఆయనకి తెలిసిన ఉపవాసం ఏంటంటే ఉపవాసం కోరుకుంటుండే సార్ అని అన్నాడు. చేప కోరికాడా, చికెన్ కోరికాడా, మటన్ కోరికాడా? ఆయన తిన్న రోజు తిన్నదానికంటే ఎక్కువ తినేసాడు. ఆయాస్కరంగా తినేసాడు. ఎందుకంటే మధురమైన నాన్ వెజిటేరియన్ అంతా ఉంది. ఎప్పుడు తినని విధంగా తినట్లే. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటారా? దేవునికి ఇష్టమైన నీ సమయాన్ని, నీ ఆహారాన్ని, నీ సమయాన్ని, నీ జీవాన్ని కూడా ఇచ్చేయాలండి ఆయనకి. అదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరి వెళ్ళేటప్పుడు ఏమన్నా తెలుసా? ఈ ఇంటికి వచ్చాక కొంచెం దగ్గరలో అయ్యారు లస్సీ తాగుదామా అంటున్నాడు. ఏంటంట లస్సీ ఏంటంటే మసాలా కొట్టేయాలి, లస్సీ తాగుదామా అంటున్నాడు. హల్లెలూయా. కనుక మనం చేసే ఉపవాసం పెడవలు తోలుతుంది. అమ్మా ఈ నా మాటలు వింటున్న ప్రియ కోరియన్ గాడ్ మినిస్ట్రీస్ దైవ వారలారా, దేవుని వారలారా, పెదవులతో ఉపవాసం వద్దు, పెదవులతో చేసే ఉపవాసం వద్దు. మీరు మీ అంతరంగ హృదయంలో ఉపవాసం చేయండి. గట్టిగా చెప్పండి కొంచెం దేవుని నామమున. హల్లెలూయా. 2:11 మరోసారి చదువుకుందాం. 11 మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడుచు గనుక ఆ మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చింపుకోవాల్సింది ఏంటండి? మన హృదయాన్ని. చింపుకోవాల్సింది ఏంటండి? మన హృదయాన్ని. పగల కొట్టవలసినది ఏంటండి? మన హృదయాన్ని. చీల్చి వేయవలసినది ఏంటండి? మన హృదయాన్ని. హల్లెలూయా. వస్త్రాలు చింపుకొని బూడిద పోసుకుని మరి బూడిద పోసుకుని ఆచారం ప్రకారం, ఆత్మీయ ఆచారం కాకుండా శరీర ఆచారం చేసే ఉపవాసాలు ఆచారమే, కానీ ఆత్మీయ ఆచారంగా పరిశుద్ధమైన నీ హృదయంతో నీవు ఉపవాసం చేయాలి. అదే అసలు దేవుడు మార్పు ఎక్కడ నుండి తెచ్చాడో తెలుసా? మార్పు ఎక్కడ నుండి కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన మన శరీరంలో మనం ఉన్న బట్టలు తీసేసి గోరు బట్ట కట్టుకోమనే మార్పు గురించి కాదండి. మన పైన ధూళి పోసుకుని మన శరీరం కాకుండా ధూళి శరీరంతో ఉపవాసం చేయమని కాదండి. ఆయన మార్పు కోరుకున్నది ఎక్కడి నుండో తెలుసా? ఆయన మార్పు కోరుకున్నది మన హృదయాన్ని. నేను చెప్పండి కొంచెం దేవుని నామాన్ని కనపరుస్తాం. ఆయన మార్పు కోరుకున్నది మన హృదయాన్ని. హల్లెలూయా. హృదయాన్ని దేవునికి మహిమ కలుగును గాక. ఆనపానీయములు మానేసి మరి వ్యభిచారం, అసభ్య ఆలోచనలు, సమయాన్ని దొంగిలించి అలర్త కూడిన ఆటపాటలను ఉంచి మన హృదయంలో ఉంచితే ఆయనకి ఆమోదయోగ్యమైన ఉపవాసం అంటారా? మరి నీలోని అనగానే హృదయంలోని కపటము, జారత్వము, మరి అసూయ, ద్వేషం ఇవన్నీ తీసివేస్తే ఆయనకి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. దేవుడు నీవు బొరలో పడవసరం లేదు, నీవు నీ నెత్తి మీద ధూళి పోసుకోనవసరం లేదు, నీవు గోరు పట్ట కట్టుకోనవసరం లేదు, నీవు ఆయాసకరమైన బ్రతకనే అవసరం లేదు. కానీ నీ హృదయాన్ని గనక మారిస్తే దేవుడు నీ హృదయాంతరంగంలోని బాధ చింతలు తీసివేసి నీకు కావలసిందేదో నీకు ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. దేవుడిని ఏదో ఇంప్రెస్ చేయాలని మనం ఉపవాసం చేయకూడదండి. దేవుడిని ఏదో భక్తి భావంతో అయ్యగారు నన్ను చూడాలి అని ఉపవాసం చేయడం కాదండి. నేను ఉపవాసం చేస్తున్నానని మరి 10 మందికి తెలియాలని మనం ఉపవాసం చేయడం కాదు. కానీ నీ అంతరంగ హృదయంలో నువ్వు విమర్శించుకొని నీ హృదయ లోతుల్లో ఏముందో నిన్ను నువ్వు తెలుసుకొని చేయటమే. ఆ పాపాన్ని సరిదిద్దుకుని, అయ్యా నేను ఈ పాపం చేశాను, అయ్యా నేను నా చూపుతో ఈ పాపం చేశాను, అయ్యా నా ఆలోచనతో ఈ పాపం చేశాను, అయ్యా నా హృదయ తలంపుతో ఈ పాపం చేశాను, అయ్యా నా బిడ్డ ఈ పాపం చేసింది, అయ్యా నా భర్త ఈ పాపం చేస్తున్నాడు, అయ్యా నా భర్త ఈ బానిసైపోయాడు,
అయ్యా ఈ పాపాలను క్షమించయ్యా అని యథార్థంగా హృదయంతో ఆయనకు సాగిలపడడమే నిజమైన ఆయనకి ఇష్టమైన ఉపవాసం, దేవుడు మెచ్చిన ఉపవాసం, దేవుడికి అనుకూలమైన ఉపవాసం. మారవలసింది మన మనసు, మార్పు చెందవలసింది మన హృదయం. మన హృదయం మారకుండా మనం ఎన్ని చేసినా ఎన్ని వ్యర్థమైనది, ఎన్ని వ్యర్థమే. హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం సాధుడి నేను ముగించి వేస్తున్నాను. చివరి మాట మాట్లాడుతుంది. ఆయన దేవుడు అసలైన ఉపవాసం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, కాడివారు మోపులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. చూడండి, దేవుడు ఏర్పరచుకునే ఉపవాసం, దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుతారంట, కాడివారు మోపులు తీసేస్తారంట, బంధింపబడిన వారిని విడిపిస్తారంట. నేనేర్పరచుకున్న అసలైన ఉపవాసం అంట. హల్లెలూయా. దుర్మార్గుడు కట్టిన కట్టలు, ఆయన బంధకాలలో బంధింపబడి ఉన్నావా? ఆయన కట్టలో కట్టిన ఆయన మోపులు కట్టిన కట్టలని విడిపింపలేకుండా, తీయటాకే వీలు లేకుండా నీవు అంత అగాధ లోతుల్లో బంధింపబడి ఉన్నావా? నిన్ను విడిపించడానికి, ప్రతి కాడిని వెలుగొట్టడానికి ఆయన ఉపవాసం చేశాడంట. హల్లెలూయా. ఆయన ఉపవాసం ఏర్పరుచుకున్నాడంట. దుర్మార్గుడు ఒకడు ఉన్నాడండి. ఏమండి, మా జీవితంలో వచ్చే కష్టాలకు మనం ఏమనుకుంటామంటే ఇది సాతానే చేసేదండి, ఇది ఆడు చేసిందే, ఇది వీడు చేసిందే, ఈ కష్టం ఆడు చేసింది, ఈ గాయం ఆడు చేసిందే, ఇది సాతానే చేస్తున్నాడు అని అనుకుంటాం. సాతానే చేస్తున్నాడు, కానీ వాడు బిగ్ బాస్ అండి, వాడు బాసు. ఆడి కింద జనాలు ఉంటారు. చీకటి సామ్రాజ్యానికి రారాజు సాతాను అన్నమాట. హల్లెలూయా. వాడు దుర్మార్గుడు. ఒక వాక్యం అంటాడు, దుర్మార్గుడు కట్టిన కట్లను నేను తెప్పి వేస్తాను అని. హల్లెలూయా. వాడు చీకటి సామ్రాజ్యానికి బిగ్ బాస్ అండి. కాబట్టి మీరు సినిమా చూస్తారా? నేను చూసేవాడిని. హల్లెలూయా. సినిమాలో చూసారా? వెళ్ళుంటాడు, ఆడు చూస్తూ ఉంటాడు కోరగా. ఆడ ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు, లేదా 50 మంది ఉంటారు. ఆయన చెప్పినట్టు 10 మంది తక్కువ ఉంటారు. వాళ్ళంతా ఎవరా? వీడి అనుచరులు, బిగ్ బాస్ అనుచరులు వాళ్ళంతా. హల్లెలూయా. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే బస్సులో కూర్చుంటే మరి మాట్లాడడానికి పక్కోడు ఎవడో తెలియదు. పరిచయం చేసుకుని ఆటో మాట్లాడారు. ఆటో మాట్లాడితే ఏదేంటి ఎక్కడికి వెళ్తాను అంటాం, కానీ మీ ఆవిడ ఏం చేస్తుంది, ఏం చేస్తారు అని అమ్మాయిగా ఇచ్చేపాటి మాట్లాడలేక మాట్లాడితే నష్టం దగ్గర ఈ సమయంలో అనుకుంటారు వాళ్ళు. కనుక మనమే మాట్లాడలేదు. సరే నేను బయటికి ఎందుకు ఇది చూస్తా ఫోన్ వాట్సాప్ అయ్యి చూస్తున్నా. ఈరోజు మాట పోయింది, మహేష్ బాబు సినిమా సెకండ్ వచ్చిందండి. సినిమా ఆ వెళ్ళున్నాడు. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడండి. విలను హీరోని కొడతాడు. సినిమాలో విలను హీరో ఇదంతా తెలుసా? సినిమాలో విలను హీరో ఉంటారు. ఫస్ట్ విలన్ ఏం చేస్తాడు? హీరో కొట్టేస్తున్నాడు. నేను అక్కడికి చూస్తున్నాడు. ఏంటో ఇదేదో పోయినట్టు, ఇదేదో వాళ్ళు తీసుకున్నట్టు ఎట్లా అయిపోతుంది అని చూస్తా మొహం వికారంగా పెట్టి చూస్తున్నాడు. ఒక్క 2 నిమిషాలండి. 2 నిమిషాలకి ఏం చేస్తాడు తెలుసా? అన్నాడు. ఇదేంటో అని చూస్తే అక్కడేం జరుగుతుందంటే విలన్ హీరో కొట్టాడుగా ముందు, ఇప్పుడు హీరో విలన్ కొట్టేస్తున్నాడు. అమ్మో బాబు, ఆయన ఎక్కడ కొడుతుంది, ఈ నన్ను కొడుతున్నాడు. హీరో విలన్ కొట్టేస్తున్నాడు అన్నాడు. నన్ను ఆయన కుర్చీ మీద కొట్టుకోవచ్చు, చెక్క మీద కొట్టుకోవచ్చు, నా కొట్టేవాడు అని ఆయన నన్ను కొడుతున్నాడు. హల్లెలూయా. ఆ నవ్వు అంతా అయిపోయిన తర్వాత, ఆ సీన్ అంతా అయిపోయిన తర్వాత అంటే
మీరు ఎందుకు ఇంత యాంగ్జైటీగా ఫీల్ అయిపోయారు, ఎందుకు ఇంత మీకు అంత వచ్చేసిందంటే, సార్ ఫస్ట్ విలన్ అన్నాడు. ఆ విలను హీరోని కొట్టేసాడంటే నేను భరించలేకపోయాను సార్, నేను మహేష్ బాబు ఫ్రెండ్స్ సార్. ఆ తర్వాత మహేష్ బాబు నేను కొట్టాడుతుంటే నాకు ఆనందం ఆగలేదు సార్. ఆయన గట పట్టరాని ఆనందం వచ్చిందంట. ఇక ఇంతకీ ఎందుకు అంత యాంగ్జైటీగా ఫీల్ అయ్యారంటే ఆయన చెప్తున్నారు మాట ఏంటంటే, వాడు వెనక 10 మంది ఉన్నారంటే వాళ్ళందరూ కలిసి మా హీరోని కొట్టేశారంటే, కానీ కొంతసేపు అయిన తర్వాతంటే వాళ్ళు కొట్టేస్తే నాకు ఆనందం ఆగలేదండి అంటున్నారు. హల్లెలూయా. వాడు సినిమాలో నిజ జీవితంలో కూడా విలన్ ఉన్నాడండి. మన మానవ దైనందిన జీవితంలో కూడా విలన్ ఉన్నాడండి. ఏ ఇంటికి ఆ హీరో అన్నాం కదా, అంటే మనందరం హీరోలేనా? మీరందరూ హీరోలే. మీకు విలన్ ఉన్నాడు, మాకు కూడా విలన్ ఉన్నాడు. మనకున్న విలన్ కూడా ఎంతవరకు 10 మంది ఉంటారు. ఎంతమారా 10 మంది ఉంటారు. ఆ పేరు తెలుసా మీకు? అసూయ, అసూయ, ఈర్ష్య, చెప్పండి, ద్వేషం, కోపం, వ్యభిచారం, కపటపు మాటలు, కలహపు మాటలు, అనేకమైన వాడు ఆడ అనుభవం ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? మొదలు మెయిన్ పిల్లలు రాడు మన దగ్గరికి, వాళ్ళందరూ వస్తారు. నీకు దేని మీద నా వ్యామోహం ఉందనుకో, ఆడతాడు, ఆడొచ్చి మా వ్యామోహాన్ని పుట్టిస్తారు. మనం వాడు తిరిగిపోయినట్టేగా. ఇలాగూ వాడి అనుచరులు మనకు మన దైనందిన జీవితంలో వచ్చి మనను లాగేస్తా ఉంటారు, లాగుతా ఉంటారు. మనం లాగకుండా కాపాడుకోవాల్సింది ఏంటి? మన హృదయాన్ని. మన హృదయాన్ని లాగగలిగిన వాడు ఎవరు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారు అంటే అది హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయాంతరములు ఎరిగిన దేవుడు, జీవము కలిగిన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయంతో ఉపవాసం చెయ్యి అని. హల్లెలూయా. దుర్మార్గుడు కోపంతో, ద్వేషంతో, అనారోగ్యంతో, అసూయ, ఆర్థిక పరిస్థితులు, నేనే గొప్ప, నేనే రాణిని అంటూ అనేకమైన ఇటువంటి అపూర్వాలతో, మన ఆర్థిక పరిస్థితులతో, ఆర్థిక అసమానతలతో మనను చుట్టి వాటిలో బంధించి మనను ఆ అగాధ జన్మలో పెట్టి కుక్కి వేస్తారు. కనుక దుర్మార్గుడి కట్లను విప్పుడగట ఆయన వచ్చాడంటే, దుర్మార్గుడి కట్లను విప్పుటకు ఆయన ఉపవాసం చేశాడు. ఆయన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పెనవేసుకున్న అప్పుల బాధ కానీ, అనారోగ్య పరిస్థితుల్లో అనే మోపుల ద్వారా మనల్ని కట్టబడి ఉన్న వాటి నుండి మన మోపులను తీసివేయడానికి ఆయన ఉపవాసం చేసి వచ్చాడు. హల్లెలూయా. బాధల్లో ఉన్న వారిని విడిపించుటకు, ప్రతి కాడిని విరగగొట్టుటకు ఆయన ఉపవాసం చేసి వచ్చాడట. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. చెప్పట్టుకోవచ్చు. ఆయన మామూలుగా రాలేదంటే ఇక్కడికి. ఆయన యెహోవా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసే ఇక్కడికి వచ్చాడు. ఉపవాసం చేసే మా దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే సేవా పరిచర్యలో అనేకమైన రాళ్ళు, రప్పలు, అవరోధాలు, ఆటంకులు, మన మార్గంలో అనేకమైన అడ్డుబండలు, పర్వతములు, సరైన మార్గం లేని ముళ్ళ పొదలు అనేకం వస్తాయని, వీటన్నిటినీ జయించాలంటే ఉపవాసమే సరైన మార్గం అని దేవుడే ఉపవాసం చేసి దివి నుండి భూమికి దిగి వచ్చాడు. హల్లెలూయా. కనుక నిర్జీవమైన వాటి కొరకు, నీ కొరకు, నిర్జీవమైన మన కొరకు, మంచి అయిన నీ కొరకు తండ్రి సింహాసనం వద్ద నుండి ఒక ఆయన తండ్రి సింహాసనం వద్ద నుండి విడిచిపెట్టి అక్కడ మహిమైశ్వర్యం, అక్కడ పొందే స్తుతుల ధూపమును వదిలేసి నీ కొరకు భూమికి ఒక ఆయన వచ్చాడండి. ఈ వాక్యాన్ని లోకానికి పరిచయం చేయడానికి ఒక ఆయన వచ్చాడండి. వాక్యమే శరీరధారి అయి నీ కొరకు ఈ భూమికి వచ్చాడండి. ఆయనే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని కనపడుదాం. హల్లెలూయా. తెగరుడు కొంతమంది అన్నారంటే, తెగరుడు ఏమన్నా తెలుసా?
నీ శిష్యులు ఒకసారైనా ఉపవాసం ఉన్నారు, ఒకసారైనా వీరు ఉపవాసం ఉన్నారు అన్నారు. ఎవరు? పరిచయ మత్తయి సువార్తలో అన్నారు, బోధకుడా నీ శిష్యులు ఒక్కసారైనా ఉపవాసం ఉన్నారా అన్నారు. అడగకూడదు. యేసు ప్రభువు వారు ఎన్నిసార్లు అడిగి ఎన్ని దెబ్బలు కొట్టినా, వాళ్ళు ఎన్ని మాటలు చేసి ఎన్ని తిట్లు ఇచ్చినా, ఎన్ని చెప్పలు కొట్టినా సమాధానాలతో ఆడు బుద్ధి వచ్చి, బోధకుడా నీవు నీ శిష్యులతో ఉపవాసం ఉన్నారా? అది ఏది పడితే తినేస్తున్నారు. అసలు ఉపవాసం అంటే తెలియని వారు ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మన ప్రభు 40 దినాలు చేయడం ఉపవాసం కాదు, కానీ యేసు ప్రభు వారు పరలోకం వదిలి రావడమే ఒక ఉపవాసము. నా మాట అర్థమైన వారికి ఇంకా చెప్పవచ్చు. దేవుడు నామాన్ని కనపరుస్తాం. ఏమండి? తండ్రి అయిన దేవుడిని విడిచి, ఆయనకి ఇష్టమైన పరలోకమును విడిచి, దేవుని సింహాసనం విడిచి, దేవుని సింహాసనం గుడిపార్శ్వం విడిచి, మట్టివైన వ్యర్థమైన నీ కొరకు దేవుని నుండి భూమికి వచ్చి ఎలా వచ్చినట్టున్నారు? ఉపవాసం అంటే ఏంటంటే ఇష్టమైన వాటిని విడిచిపెట్టడమే, వాటిని త్యజించడమే, వాటిని త్యజించి విడిచిపెట్టి నీ కొరకు శరీర దారి అయ్యి బాగున్నాడా? ఎన్ని దెబ్బలు తిన్నాడు. ఆయన శరీరంలో ఒక రక్తం పొట్టు కూడా లేకుండా నీ కొరకు నీ కొరకు నీ కొరకు ఆశ్చర్యలేదు. ఆయన మంచి అయిన మన కొరకు ఆయన ప్రాణమే పెట్టాడు లేదా? హల్లెలూయా. ఆయన అంత ఉపవాసం చేసి మన కోసం వచ్చాడు. అది ఎలాంటి ఉపవాసం తెలుసా? ఎలాంటి ఉపవాసం అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం. వాక్యాన్ని ప్రపంచంలో తీసుకురావాలని దేవునికి ఇష్టమైన ఉపవాసంగా ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8లో ఉంటుంది. చదవనవసరం లేదు, కానీ మొదటి యోహాను 3:8 నోట్ చేసుకోండి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మన కుటుంబంలో ఉన్న బాధలు పోగొట్టడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను తీసివేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. నీకు చదవలేని దానివా నీవు చదువు ఇవ్వడానికి దేవుని కుమారుడు నీకు ప్రత్యక్షమయ్యను. నీకు ఉద్యోగం లేదా నీకు ఉద్యోగం ఇవ్వడానికి దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యను. సమస్తము ఇవ్వడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది అనగా దుష్టుడు, దుష్టుడు అనగా దుర్మార్గుడు. దుర్మార్గుడి కట్లను విప్పడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను మనకి ఇష్టమైన వాటిని చేయడానికి దేవుడు మన కోసం వచ్చాడు. ఆయన స్తుతులను వదిలి పరలోకం వదిలి వచ్చాడండి. హల్లెలూయా. ఆయన ఉపవాసం అనగా ఆయనకి ఇష్టమైన వాటిని వదిలి వారి దేవునికి ఇష్టమైన ఉపవాసము చేశాడు. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటకు క్రీస్తు యేసు మనసు కలిగిన మనసును మనం కూడా కలిగి ఉండి క్రీస్తు యేసు చేసిన ఉపవాసమును మనం కూడా చేశారంట. మనం కూడా సర్వ సమృద్ధితో నింపబడి ఆయన ముఖాలను ప్రత్యక్షముగా పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అమ్మా, మనం చేసే ఆయాసకరమైన క్రియలు, మన పెదవులపై చేసే ప్రార్థన కాదు, కానీ మనము నామమాత్ర ఉపవాసం మనం చేసే నామమాత్ర ఉపవాసం ఆయనకు అక్కర్లేదు, కానీ ఉపవాసం చేయించిన నీవు నీ హృదయంలో చేయాలి. హృదయ కాఠిన్యమును తీసివేసి నీ హృదయంలో ప్రేమ ప్రేమ దయాలతో నింపుకొని ఆ ఉపవాసాన్ని చేయాలి. నీ హృదయాన్ని దేవునికి ఒక అర్పణగా ఇవ్వాలి. ఈ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని నీ హృదయపూర్వకంగా చేయగలిగితే ఈ 3 రోజుల ఉపవాస పండుగలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీకు చెప్పవచ్చు దేవుడు నీవు హృదయపూర్వకంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయగలిగితే నీవు ఉపవాస దేశంలో ఏ అవసరంతో అయితే కూర్చున్నావో, ఏ కొరతతో అయితే ఈ ఉపవాసం దేవుడు చేపట్టావో, సంఘంలోను సమాజంలోను అవి సమృద్ధిగా దేవుడు నీకు ఆకాశ మహాకాశాలు పట్టదానికి స్థానంత దీవెనలతో నీ కృపను పరబోతున్నాడు.
నీ కుటుంబంలో కృపనివ్వబోతున్నాడు, నీ సంఘంలో కృపనివ్వబోతున్నాడు, నీ హృదయంలో కృపనివ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని హృదయానికి ఇష్టమైన ఉపవాసం స్వప్రయోజనాల కోసం చేసే ఉపవాసం కాదు, కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేద్దాం. మొదటి ఉపవాసం ఏంటంటే స్వప్రయోజనాల కోసం చేసిన ఉపవాసం, మరణించాలని ఉపవాసం చేశారు. రెండవ మాట ఏంటంటే ప్రమాదానికి భయపడి చేసిన ఉపవాసం. మూడవ మాట ఏంటంటే అభిమానంతో, దానియేలు మీద అభిమానంతో, దర్యావేషు చేసి అభిమానంతో చేసిన ఉపవాసము. నాలుగోది ఏంటంటే సర్వము త్యజించి అన్నా చేసిన ఉపవాసం. సర్వము త్యజించి అన్నా చేసిన ఉపవాసం. ఇక్కడ వీటన్నిటిని కాకుండా దేవుడు మెచ్చిన ఉపవాసం ఏంటంటే దేవుడిని మన కార్యం ఇవ్వడానికి ఆయన పరలోకముని వదిలి ఇక్కడ రావడమే ఒక ఉపవాస దీక్ష. కనుక మన హృదయము ఆయన కోరుకునేది కనుక మన హృదయంతో ఆయనను ఉపవాసంలో దీక్షలో మనం ఉండాలని ఆయన ఉపవాస దేవుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని హృదయానికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం. అమ్మా, జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులుగా నడిచేవారు ఉంటారా? ఏమా, నేను ఆ బదులు రోడ్ నుంచి కొంచెం కోపంగా కాగి అంటే తోడవుతారు, కానీ నేను నెత్తిన పెట్టుకుని నీ ముందు ఆయన వెళ్తారా? నీ పక్కన వచ్చేవాడు నాడు. మన జీవితం అనేది మనం నడిచే దారి లాంటిదండి. మనకు తోడుగా వస్తారే కానీ మనకు బదులుగా వాళ్ళు నడవరు. కానీ మన జీవితంలో నీకు బదులుగా, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ పాపాలను మోసి నీ బదులుగా ఉన్నవారు ఆయనే మన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు. నీ కొరకు ప్రాణం పెట్టారు, నీకు బదులుగా ప్రాణం పెట్టారు, నీ బదులుగా పాపాన్ని మోసారు, నీకు బదులుగా మోయడానికి ఆయన వచ్చారు. కనుక ఈ 3 రోజుల ఉపవాసంలో దేవుడు మీతో మాట్లాడి ప్రతి అవసరమును యేసు నామములో తీర్చబడును గాక. ప్రతి అవసరతను యేసు నామములో తీర్చబడును గాక. ప్రతి కొరతను యేసు నామములో తీర్చబడును గాక. అతి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.